Yeah, good morning, participants. Yeah, we start the last session of this training program. The present topic is the general knowledge in reference to Indian Railways. We take Thank you, sir. we have faculty Sri J.C. Nagaraja Garu, sorry, retired deputy CTO. We take the class. So please commence the session, sir. Good morning, Andy. Once again, Good morning, day before yesterday, నేను ఉన్నాను కదా మరి ఈ రోజు కూడా రావాల్సి వచ్చింది. మన నాయకులు సార్ చెప్పినట్లుగా ఈ రోజు మనకు వచ్చి జనరల్ నాలెడ్జ్ గురించి మనం కాస్త తెలుసుకున్నాం. అది ప్యూర్గా వచ్చేసి సో దీంట్లో ఏమంటే జనరల్ నాలెడ్జ్ ప్యూర్గా వచ్చేసి రైల్వేకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ గురించి మనం డిస్కస్ చేస్తాము. ఇట్లా చాలా విషయాలు మీకు తెలిసే ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను గురించి మీకు సో దాని గురించి కూడా మనం కొంచెం డిస్కస్ చేయాలి. సో మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే గురించి మనం తెలుసుకున్నాం. ఏంటి రైల్వే చేసే పని ఏంటి, రైల్వే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకి మొదట తెలుసుకున్నాం అంటే మిగతా వాటి గురించి కూడా నిదానంగా వెళ్తాం. సో రైల్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ యాజ్ వెల్ యాజ్ గూడ్స్ అన్నమాట. ఒక వన్ స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మన మెయిన్ జాబ్ అదే. ప్యాసింజర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాము, గూడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. అందులో మనకు పార్సల్స్ కూడా కలిసి వస్తాయి, దాంట్లోనే పార్సల్స్ కూడా ఉంటుందన్నమాట. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి. దాన్ని మనము ఫ్రైట్ అంటాం, ఫ్రైట్ ట్రైన్స్ అంటాం అన్నమాట. గూడ్స్ ట్రైన్స్, ఫ్రైట్ ట్రైన్స్. సో మనకి ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి. ప్యాసింజర్ ట్రైన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఏం కావాలి? కోచెస్ కావాలి. మనం కంపార్ట్మెంట్స్ అని జనరల్గా అంటాము, కానీ కోచెస్ ఉన్నాయి, కోచెస్ ఉంటాయి అన్నమాట, ప్యాసింజర్ కోచెస్. తర్వాత ఈ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు వ్యాగన్స్ ఉంటాయి. తర్వాత ఈ వ్యాగన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ కోచెస్ని హాల్ చేయడానికి అంటే లాగడానికి మనకు లోకోస్ కావాలి, ఇంజన్స్ కావాలి. వాటిని మనం లోకోస్ అని మా రైల్వే టర్మినాలజీలో లోకో అని అంటాం. బయట వాళ్ళు వచ్చేసి ఇంజన్ అంటారు, మనం లోకో అంటాం. సో లోకోమోటివ్ అన్నమాట, మూమెంట్ ఉంటుంది. సో లోకోమోటివ్స్ కూడా మనకి ఇంతకుముందు స్టీమ్ లోకోమోటివ్స్ ఉండేటివి, దాన్ని వచ్చేసి మనం తర్వాత డీజిల్ లోకోమోటివ్స్ వచ్చాయి, ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ వచ్చేసాయి. సో లైక్ దట్ మన రైల్వే డే బై డే డెవలప్ అవుతూ పోతా ఉంది. ఇంతకుముందు మనకి నేరో గేజెస్ ఉండేటివి, చిన్న బండి అనమాట, నేరో గేజ్ అనమాట. నేరో గేజ్ అంటే ఒక రైల్కి ఇంకో రైల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఉంటుంది, ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి ఉండే డిస్టెన్స్. తర్వాత మీటర్ గేజ్ ఉండేది, బ్రాడ్ గేజ్ ఉండేది. ఇప్పుడు మీటర్ గేజ్ తీసేసాము, అన్ని బ్రాడ్ గేజ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కొన్ని స్టేషన్స్, హిల్ స్టేషన్ లైక్ ఆ ప్రాంతాల్లో మాత్రమే మనకి కొంచెం నేరో గేజ్ లైన్స్ ఉన్నాయి, మిగతావన్నీ బ్రాడ్ గేజ్ లైన్స్ అనమాట. బ్రాడ్ గేజ్ లైన్స్ చేయడం వల్ల ఉద్దేశం ఏమంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ అనేది ఉండదు. సపోజ్ ఒక స్టేషన్లో మీటర్ గేజ్ ట్రాక్ ఉంటుంది, మరి అక్కడ నుంచి బ్రాడ్ గేజ్ ట్రాక్ వేరే స్టేషన్ పోవడానికి ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన గూడ్స్ని ప్యాసింజర్ని ఆ బ్రాడ్ గేజ్ ట్రైన్లో ఎక్కించడము, లోడ్ చేయడము అంటే టైం వేస్ట్, తర్వాత ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యేది. సో మొత్తం బ్రాడ్ గేజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇక ఎక్కడ ఏమి మనము అన్లోడింగ్ చేసిన అవసరం లేదు, పాయింట్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో బ్రాడ్ గేజ్ దాన్ని గ్రాడ్యువల్గా ఏం చేశారు, ఎలక్ట్రిఫికేషన్ కూడా చేశారు. ఎలక్ట్రిఫికేషన్ అంటే డీజిల్ లోకోమోటివ్స్తో కాకుండా ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్తో ట్రైన్ నడపడానికి ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. మనకి టార్గెట్ ప్రకారం వచ్చేసి రీచ్ అయ్యాం మన టార్గెట్. ఇంకా కొన్ని సెక్షన్స్లో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 100% ఇండియన్ రైల్వేస్ విత్ ఎలక్ట్రికల్ లోకోస్ అనే దాని కావడం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్పీడ్ కలుగుతుంది, త్వరగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. తర్వాత లైన్ కెపాసిటీని యూజ్ చేసుకోవడం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లైన్ కెపాసిటీ అంటే సపోజ్ ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్కి ఒక 20 కిలోమీటర్లు ఉందనుకుంటుంది లైన్. 20 కిలోమీటర్లలో ఒక ట్రైన్ స్లోగా రన్ అవుతా ఉంది, అది రెండో స్టేషన్ చేరేంత వరకు ఆ సెక్షన్లో వేరే ట్రైన్ మనం వదలడానికి లేదన్నమాట. అది రెండో స్టేషన్ చేరిన తర్వాతనే
ఇంకో ట్రైన్ మొదటి స్టేషన్లో వదలడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయినటువంటి ట్రైన్, సో అది వేరే స్టేషన్ చేరంగానే ఇంకో ట్రైన్ దాని వెనకాలే పంపించేస్తుంది. ఎందుకంటే లైన్ కెపాసిటీ అంటాం. సో స్లో ట్రైన్స్ కన్నా స్పీడ్ ట్రైన్స్ అంటే త్వరగా మనకి లైన్ కెపాసిటీ యూజ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ అంత ఉంది, గూడ్స్ ట్రైన్ రిక్వైర్మెంట్, ప్యాసింజర్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇది మన రైల్వే వర్కింగ్ గురించి మనకి ఎలా ఉంటుంది. ఇంత పెద్ద అంతా కలిపేసి ఎలా ఉంటుంది అంటే ఇండియన్ రైల్వేస్ అంతా ఒకటే రైల్వే, మనకి డిఫరెంట్ రైల్వేస్ ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ అంతా ఒకే కంట్రోల్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇంత పెద్ద రైల్వే, ఇంత పెద్ద ఇండియన్ రైల్వేస్ లో డిస్టెన్స్ అన్ని సైట్స్ లో కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటుంది, దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తుంది. సో ఓవరాల్ మేనేజ్మెంట్ వచ్చేసి రైల్వే బోర్డు దగ్గర ఉంటుంది అన్నమాట. ఓవరాల్ మేనేజ్మెంట్ రైల్వే బోర్డు. రైల్వే బోర్డు ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది అన్నమాట. మనకి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఎలా ఉందో డివిజన్లో, హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ జోనల్ రైల్వేలో ఎలా ఉంటుందో, సో రైల్వే బోర్డు కూడా మనకి ఆల్ జోనల్ రైల్వేస్ కి ప్రొడక్షన్ కి రైల్వే బోర్డు అయితే బాస్ అనమాట. సో రైల్వే బోర్డు ఉంటుంది. రైల్వే బోర్డు ఎవరి కంట్రోల్లో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లో పనిచేస్తుంది. సో మనకు మినిస్ట్రీ ఉంది, సపరేట్ మినిస్ట్రీ ఇస్తే వాళ్ళు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉంటారు. సో ఈ రైల్వే మినిస్టర్ ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ది ప్రెసెంట్ రైల్వే మినిస్టర్ ఎవరున్నారంటే శ్రీ అశ్విని వైష్ణవ్ అని. శ్రీ అశ్విని వైష్ణవ్. ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ లో. హూ ఈజ్ అవర్ ప్రెసెంట్ రైల్వే మినిస్టర్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. అశ్విని వైష్ణవ్ అనేసి ఈ స్పెల్లింగ్ కూడా కలిపి జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్ ఈజ్ మినిస్టర్. అతను క్యాబినెట్ ర్యాంక్. తర్వాత అతని కింద మరి ఇద్దరు రైల్వే మినిస్టర్లు ఉంటారు. వాళ్ళని ఎంఓఎస్ఆర్ అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ రైల్వేస్ అంటారు. వాళ్ళకి వచ్చే స్టేట్ ర్యాంక్. సో ఇలా అసిస్టెంట్ ప్రతి వీళ్ళు పవర్స్ డెలిగేట్ అవుతాయి అన్నమాట. సో ఆయన ఓవరాల్ పవర్స్ అంటే ఉన్న వర్క్ వచ్చేసి ఇద్దరు మినిస్టర్లకు వచ్చేసి బైఫర్కేట్ చేయడం ఉంటుంది అన్నమాట. మినిస్టర్ నెంబర్ 1 వచ్చేసి అతను రావ్ సాహెబ్ పాటిల్ దాల్వే అని ప్రెసిడెంట్ గా వచ్చేసి ఎంఓఎస్ఆర్ ఉన్నారు అన్నమాట. ఎంఓఎస్ఆర్ డి అన్నారు ఆయన. డి అంటే ఎందుకంటే అతని ఇంటి పేరు దాల్వే కాబట్టి డి అన్నమాట. ఎప్పుడు కూడా మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా మినిస్టర్ వస్తే అంటే స్టేట్ మినిస్టర్ వాళ్ళని ఇద్దరు ఉంటారు కాబట్టి ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎంఓఎస్ఆర్ 1 అయినా ఎంఓఎస్ఆర్ 2 అని కాకుండా వాళ్ళ ఇంటి పేరుని ఫస్ట్ లెటర్ తీసుకొని మనం చూపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత శ్రీమతి దర్శన జోర్దోస్ ఆమె ఉన్నారన్నమాట. ఆమె కూడా ఎంఓఎస్ఆర్, ఆమె జే అన్నమాట. సో ఎంఓఎస్ఆర్ జే, ఎంఓఎస్ఆర్ డి. సో ఈ పేరు కాస్త నేను గుర్తుపెట్టుకోవాలి, స్పెల్లింగ్స్ కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయొచ్చు మీ ఎగ్జామినేషన్ ఇవ్వండి. సో హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, హూ ఈజ్ అవర్ రైల్వే మినిస్టర్, హూ ఆర్ డైరెక్టివ్ మినిస్టర్స్ అంటే ఈ స్ట్రక్చర్ ఆఫ్ రైల్వే బోర్డు. రైల్వే బోర్డు వచ్చేసి రైల్వే మినిస్టర్ కింద పనిచేస్తుంది అన్నాం. రైల్వే మినిస్టర్ ఉన్నారు, ఇద్దరు అతనికి అసిస్టెంట్ రైల్వే మినిస్టర్ కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళకి. సో ఈ రైల్వే బోర్డులో ఎవరు ఉంటారు? రైల్వే బోర్డులో ఆల్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఆల్ అఫీషియల్స్ ఉంటారు రైల్వే బోర్డు. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి స్టాఫ్ ఉంటారు రైల్వే బోర్డు. సో ఈ మినిస్టర్స్ వీళ్ళంతా పొలిటికల్ పీపుల్ అన్నమాట. సో ఎలక్టెడ్ బై ది పబ్లిక్. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మినిస్టర్ ఇస్తారు అన్నమాట. సో వీళ్ళు వాళ్ళన్నమాట. సో ఇప్పుడు రైల్వే బోర్డుకి వెళ్తే రైల్వే బోర్డులో మనకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఈజ్ హైయెస్ట్ అథారిటీ. మొత్తం ఇండియన్ రైల్వేస్ కి ఎగ్జిక్యూషన్ సైడ్ ఆయనే అథారిటీ. రైల్వే బోర్డు చైర్మన్ అంటాం. రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ అనడం. ఈ మధ్యలో ఆయన సిఇఓ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చైర్మన్ యాజ్ వెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ. తర్వాత ఆయన కంట్రోల్ ఎవరు ఉంటారు? మెంబర్ ట్రాక్షన్ అండ్ పోలింగ్ స్టాఫ్ అని మెంబర్స్ ఉంటారు. బోర్డు అయిన తర్వాత బోర్డులో మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు కూడా ఏ బోర్డు తీసుకున్నా కూడా బోర్డు అంటే మనకు ఒక గ్రూప్ అనమాట, అసోసియేషన్ లా ఉంటుంది అనమాట. ఈ బోర్డులో ఏముంటుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా ఇందులో మెంబర్స్ ఉంటారు. మెంబర్ ట్రాక్షన్ అంటే పోలింగ్ స్టాఫ్ అని ఎంటీఆర్ అంటారు. ఎంటీఆర్ అని ఇతను ట్రాక్షన్ అంటే రోలింగ్ స్టాఫ్. ఏది ట్రాక్షన్ అంటే రోలింగ్ స్టాఫ్? ట్రాక్షన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తా ఉంది? డీజిల్ లోకోస్ ఉన్నాయి, మనకి ఎలక్ట్రికల్ లోకోస్ ఉన్నాయి. దీన్ని ట్రాక్షన్ అంటా ఉంది. ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అండ్ డీజిల్ ట్రాక్షన్. సో వీటికి సంబంధించిన అంతా ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ అన్నమాట. అది ఎలక్ట్రికల్ లోకోస్ కానీ కాక లేకపోతే డీజిల్ లోకోస్ కానీ కాక ఇవన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. మెంబర్ ట్రాక్షన్ ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ అన్నమాట. ఏ డిసిజన్ తీసుకున్నా కూడా వాటికి సంబంధించి హీ హ్యాస్ టు టేక్ ద డిసిజన్ అన్నమాట.
తర్వాత రోలింగ్ స్టాక్. ఇక్కడ రోలింగ్ స్టాక్ అంటే ఆ వర్డ్ చూస్తే రోలింగ్ అంటే రోల్ అవుతుంది. ఏం రోల్ అవుతాయి మన రైల్వేలో? మన రైల్వేలో రోల్ అయ్యేది అంటే వ్యాగన్స్, తర్వాత కోచెస్ రోల్ అవుతుంటాయి. సో వ్యాగన్స్ అండ్ కోచెస్, వాటికి కూడా ఏ డెసిజన్ తీసుకోవాలనుకున్నా వాటికి సంబంధించి ఆయన మెంబర్ ట్రాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆయన NTRS అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఇన్ ద రైల్వే బోర్డ్ అన్నమాట. సో మన దగ్గర ఎన్నో వేల లోకోస్ ఉంటాయి, ఎన్నో వేల కోచెస్, వ్యాగన్స్ చాలా ఉంటాయి మనకి. వాటికి వచ్చేసి మనకి నంబర్ కూడా ఇచ్చింటారు, సీరియల్ నెంబర్ ఇచ్చింటారు, ఏ రైల్వేకి సంబంధించిన ఈ వ్యాగన్, హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్ వ్యాగన్ కూడా రైల్వే. మీరు గూడ్స్ ట్రైన్స్ మీద చూసింటారు, SCR అని, SR అని, తర్వాత NE అని, అట్లా ప్యాసింజర్ కోచెస్ మీద కూడా ఈ నెంబర్స్ ఉంటాయి. దాని నుంచి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పలానా రైల్వేకి సంబంధించిన కోచ్, ఇది పలానా రైల్వేకి సంబంధించిన వ్యాగన్ అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండో మెంబర్ ఎవరంటే మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కావలసిన వసతుల్ని సమకూర్చేద్దాం. రైల్వే నడవడానికి కావలసిన వసతులను ప్రొవైడ్ చేయడానికి ఒక మెంబర్ ఉంటారు, ఆయన మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆయన కింద దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉంటాయి, వాటి కింద ఆఫీసర్లు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంకొక మెంబర్ ఉంటాడు. తర్వాత మెంబర్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇంకొక మెంబర్ ఉంటుంది. మెంబర్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. ఆపరేషన్స్ అంటే ట్రైన్ ఆపరేషన్స్, మన రైల్వే హాస్పిటల్లో ఆపరేషన్ చేసేవారు. ట్రైన్ ఆపరేషన్ ట్రైన్ మూవ్మెంట్స్ చూడడం అన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్స్ నడవాలి, అవన్నీ చూసుకోవాల్సిన డిపార్ట్మెంట్ ఏమంటే మనకి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అంటారు. వాటికి సంబంధించిన మెంబర్ వచ్చేసి మెంబర్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. సో బిజినెస్ డెవలప్మెంట్ అంటే రైల్వే ఇస్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్, బికాస్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద సర్వీస్. మనం సర్వీస్ ఇస్తున్నాం ప్రజలకి, ఆ సర్వీస్ ఇవ్వడం వల్ల మనం కొంచెం అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నాం, ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాం. ఇది డెవలప్ కావాలి, ఎందుకంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తే కానీ మనకి ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రాకపోతే మనం రైల్వేని డెవలప్ చేయడం కష్టం. వాటి బిజినెస్ డెవలప్మెంట్ కూడా ఆయన తీసుకోవాల్సి వస్తుంది. మెంబర్ ఆపరేషన్స్ అతని కంట్రోల్లో పనిచేసే డిపార్ట్మెంట్స్ అన్నమాట. తర్వాత మెంబర్ ఫైనాన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వే బోర్డు మెంబర్ అంటే మెంబర్ ఫైనాన్స్. మొత్తం రైల్వేకి వచ్చే రెవెన్యూ కానీ, రైల్వే చేస్తామనే ఎక్స్పెండిచర్ కానీ, బడ్జెట్ కానీ, ఈ విషయాలన్నీ మొత్తం చూసుకోవాల్సిన మెంబర్ ఫైనాన్స్ అన్నమాట. ఈ విధంగా 4 మెంబర్స్ ఆర్. ఒక చైర్మన్ ఉంటారు, ఆ చైర్మన్ మనం CEO అంటాము, ఆయన కంట్రోల్లో ఆయన కింద 4 మెంబర్స్ ఉంటారు. ఇది మెంబర్ ట్రాక్షన్ అండ్ రూలింగ్ స్టాఫ్, NTRS అంటాం వాళ్ళని, అతన్ని. తర్వాత మెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన ఉంటారు, తర్వాత మెంబర్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్ ఉంటారు, తర్వాత ఫైనాన్స్. సో అది కాకుండా మనకి ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి రైల్వే, వాటికి సంబంధించిన రైల్వే బోర్డు ఎవరు ఓవరాల్ ఇన్ఛార్జ్. రైల్వే హాస్పిటల్స్ ఉన్నాయి. సో రైల్వే హాస్పిటల్స్ అన్నింటినీ కలిపి వాటికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికి రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్ రైల్వే హాస్పిటల్ అని ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఈ డైరెక్టర్ జనరల్ డైరెక్ట్ గా చైర్మన్ రైల్వే బోర్డుకి రిపోర్ట్ చేస్తారు. డైరెక్టర్ జనరల్ వాళ్ళ మెంబర్ కాదు, డైరెక్టర్ జనరల్ రైల్వే హాస్పిటల్స్. తర్వాత ఇంకొకతను డైరెక్టర్ జనరల్ హ్యూమన్ రిసోర్స్ అంటే పర్సనల్ డిపార్ట్మెంట్ వర్క్ అన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్షాలను చూసుకోవడానికి ఓవరాల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు, రైల్వే బోర్డు ఉంటారు, అక్కడే కూర్చుంటారు. తర్వాత డైరెక్టర్ జనరల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మీకు తెలుసు మనకి RPF స్టాఫ్ ఉన్నాను, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంటాం. వాళ్ళకి సంబంధించిన హైయెస్ట్ అథారిటీ ఎవరు రైల్వే బోర్డు అంటే డైరెక్టర్ జనరల్, DG అంటారు, DG డైరెక్టర్ జనరల్ అంటారు. తర్వాత సేఫ్టీ విషయానికి వస్తే మనకి డైరెక్టర్ సేఫ్టీ అని ఒక అతను ఉంది. సేఫ్టీ ట్రైన్ సేఫ్టీస్ కానీ ఈ సేఫ్టీస్ అన్ని చూసుకోవడానికి డైరెక్టర్ సేఫ్టీ ఒక డైరెక్టర్ కంట్రోల్లో ఉంటాడు. డైరెక్టర్ జనరల్ కాదు, కేవలం డైరెక్టర్ సేఫ్టీ. తర్వాత రైల్వే బోర్డుకు ఒక సెక్రటరీ ఉంటారు. సో రైల్వే బోర్డు ఒక సెక్రటరీ ఉంటారు. ఆయన ఏ రైల్వే బోర్డు ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ సెక్రటరీ ద్వారానే కూర్చుంటాయి, సెక్రటరీని. సో ఆయన డైరెక్ట్గా చైర్మన్ రైల్వే బోర్డుకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ది మెంబర్స్ కానీ డైరెక్టర్స్ కానీ they go to the chairman to the secretary only. So secretary is very very important post and senior officer ఉంటారు, experience officer ఉంటారు ఆయన. సో అలాంటి అతను వచ్చేసి సెక్రటరీగా పెట్టడం జరుగుతుంది. అదే తర్వాత మనకి ఇంత పెద్ద రైల్వేని ఆపరేట్ చేయడానికి ఎక్కడో రైల్వే బోర్డులో కూర్చొని ఆపరేట్ చేయడం అంటే ఇట్ వెరీ డిఫికల్ట్. ఎంటైర్ రైల్వే నార్త్ నుంచి సౌత్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇంత పెద్ద ఇండియన్ రైల్వేని ఆపరేట్ చేయడం అంటే కష్టం. సో పరిపాలనా సౌలభ్యం కోసం
జోనల్ రైల్వేస్గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. జోనల్ రైల్వేస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఈజీగా ఒక్కొక్క మనకి ఎలా ఉంటుంది, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మనం స్టేట్లో చూసుకున్నామంటే స్టేట్ మొత్తం అంతా కంటే ఒకటే చీఫ్ సెక్రటరీ చూసుకోవడం కుదరదు. అందుకోసం డిస్ట్రిక్ట్స్ పెడతాము. డిస్ట్రిక్ట్స్కి ఒక కలెక్టర్ ఉంటుంది. సో ఆ డిస్ట్రిక్ట్లో జరిగే వ్యవహారాలన్నీ చూడాల్సిన బాధ్యత ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంది. ఆ విధంగా జోనల్ రైల్వేలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చి ఒక జనరల్ మేనేజర్ని పెట్టింటారు. సో జోనల్ రైల్వేలో ఒక జనరల్ మేనేజర్ అనే అతను ఉంటారు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏదైనా జరగాలి ఆ జోన్లో అంటే జనరల్ మేనేజర్ నాలెడ్జ్తోనే జరుగుతారు. ఆయన అప్రూవ్తో కొన్ని చెబితే ఆయన నాలెడ్జ్తో కొన్ని చెబుతా ఉంటారు. ఇవి కాకుండా రైల్వే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్న తర్వాత మనము ప్రతి ఒక్కటి బయట నుంచి కొనాలంటే కాస్ట్లీ పడుతుంది. ఏ విషయం ఏది కొనాలన్నా కూడా మనం కాస్ట్లీ పడుతుంది. కాబట్టి ఎన్నో ఏళ్ళగా రైల్వేలో మనకి ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ యూనిట్స్ అంటే రైల్వేకి కావాల్సిన వస్తువులని మనమే తయారు చేసుకోవడానికి మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాన్ని ప్రొడక్షన్ యూనిట్స్ అన్నాం. అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ దాన్ని చూసుకోవడానికి ఓవరాల్ ఏంటంటే జనరల్ మేనేజర్ ఉంటారు. మెనీ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తాం ఫర్దర్ స్లైడ్స్లో. ఆ ప్రొడక్షన్ యూనిట్స్ని కూడా చూసుకోవడానికి జనరల్ మేనేజర్స్ ఉంటారు. సో జనరల్ మేనేజర్ జనరల్ లైన్లో ఉంటారు, ప్రొడక్షన్ యూనిట్స్లో కూడా ఉంటారు. ఇంకా అదర్ యూనిట్స్ ఉన్నాయి అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి వచ్చేసి జనరల్ మేనేజర్లు ఇన్ఛార్జ్గా ఉంటారు, కొన్నింటికి డైరెక్టర్ జనరల్స్ డీజీస్ ఇన్ఛార్జ్గా ఉంటారు, కొన్నింటికి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్గా ఉంటారు. సో ఆ డెసిగ్నేషన్స్ ఆ ప్లేస్ని బట్టి ఆ విధంగా మారుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద వర్క్ లోడ్ కానీ, ఫైనాన్షియల్ పవర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ, వీటి మీద బేస్ చేసుకుని ఆ డెసిగ్నేషన్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో జనరల్ మేనేజర్ అంటారు కొన్ని చోట్ల, కొన్ని వాటికి వచ్చి డైరెక్టర్ జనరల్ అంటారు, కొన్ని వాటికి వచ్చి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనడం ఉంటుంది. సో మీరు జోనల్ రైల్వేస్లో ఉండి, ప్రొడక్షన్ యూనిట్స్లో ఉండి అక్కడ చేయవలసిన పనులను చేయిస్తూ రైల్వే బోర్డుకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో రైల్వే బోర్డు ఏం ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారో, ఏం డిసిజన్ తీసుకుంటుందో అవన్నీ జోనల్ రైల్వేస్లో వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం బాధ్యత వీళ్ళదన్నమాట. జోనల్ రైల్వే స్ట్రక్చర్కి వస్తామండి. ఇప్పుడు రైల్వే బోర్డు స్ట్రక్చర్ చూసాం. రైల్వే బోర్డులో మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు అని చూస్తున్నాం. డైరెక్ట్ డీజీస్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక జోనల్ రైల్వేకి వస్తే జోనల్ రైల్వేలో ఎలా ఉంటుంది? జోనల్ రైల్వేకి ఓవరాల్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ అండ్ డైరెక్ట్గా రైల్వే బోర్డు ఇన్స్ట్రక్షన్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ జోనల్ రైల్వేలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు చూసినారంటే మనకి రైల్వేలో ట్రాక్ ఉంటుంది, లోకో ఉంటుంది, వ్యాగన్స్ ఉంటాయి, కోచెస్ ఉంటాయి, సిగ్నలింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కదానికి ఒక డిపార్ట్మెంట్గా మనం పేరు పెట్టుకుంటాం. ప్రతి ఒక్కదానికి ఒక డిపార్ట్మెంట్గా పెట్టుకుంటాం ఒక పేరు. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ చూస్తాం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే ఆపరేటింగ్ అండ్ కమర్షియల్, ఈ రెండు డిపార్ట్మెంట్ కలిసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అనమాట. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఆపరేషన్ ట్రైన్ మూవ్మెంట్స్ అనమాట. ఏ ట్రైన్కి ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలా, ఎలా పంపించాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ అవుతారంటే హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ అని PCOM అంటే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్. మీకు అబ్రివేషన్స్లో వస్తాయి క్వశ్చన్స్. PCOM వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ అని అడుగుతారన్నమాట. అప్పుడు మీరు చెప్పగలరు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్. అలాగే కమర్షియల్ సైడ్ చూసుకోవడానికి, కమర్షియల్ వర్క్స్ అన్ని చూసుకోవడానికి ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ PCCM, చీఫ్ కమర్షియల్ మేనేజర్ అని ఉంటారు. దెన్ కమింగ్ టు ద మెకానిక్. ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు? మీకు ట్రాఫిక్ అంటే స్టేషన్ మాస్టర్స్, పాయింట్స్ మెన్లు, తర్వాత గార్డ్స్, వీళ్ళందరూ ఉంటారు. ట్రాఫిక్ నిర్ణయదారులు, వీళ్ళందరూ వచ్చేసి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. కమర్షియల్ డిపార్ట్మెంట్ వస్తే బుకింగ్ క్లర్క్స్, రిజర్వేషన్ ఆఫీస్ స్టాఫ్, తర్వాత టికెట్ చెకింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కమర్షియల్ డిపార్ట్మెంట్ కింద వస్తారు. సో ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ రెండు కలిపి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అని అనడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద మెకానికల్ డిపార్ట్మెంట్. సో ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే ప్యూర్లీ కనెక్టెడ్ టు లోకోస్, వ్యాగన్స్ అండ్ కోచెస్. లోకోస్, వ్యాగన్స్, కోచెస్ ఈ మూడు ఉంటాయి అన్నమాట. ట్రాక్ మీద ఈ మూడు ఉంటేనే కదులుతుంది బండి. ఈ మూడింటిని కలిపి బండి అంటారు, ట్రైన్ అంటారు. సో దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? జోనల్ రైల్వేలో హెడ్ క్వార్టర్స్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, PCME, ఆయన ఓవరాల్ ఇన్ఛార్జ్ అనమాట హెడ్ క్వార్టర్స్ మెకానికల్ డిపార్ట్మెంట్. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. జనరల్ మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటాము. ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సివిల్ వర్క్స్ చేయించడం అనమాట.
సివిల్ వర్క్స్ అంటే ఏముంటాయి? మన ట్రాక్ మెయింటెనెన్స్, బ్రిడ్జెస్ మెయింటెనెన్స్, బిల్డింగ్స్ మెయింటెనెన్స్, మిగతా వాటి ఐఓడబ్ల్యూ ఏమేమి వర్క్ చేస్తామంటే ఇవన్నీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తాయి. దానికి ఓవరాల్ ఇన్ఛార్జ్ జోన్లో ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, పిసిఈ అంటారు. ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ అంటాం అన్నమాట. తర్వాత ఎలక్ట్రికల్ లేకపోతే మనకు బండి నడవదు, ఏ పని కూడా నడవదు అనమాట. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్క్ అంతా మొత్తం చూసుకోవడానికి జోనల్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ పిసిఈ అంటారు అనమాట. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ మన రైల్వేలో. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఎవరు చార్జ్ అంటే ఓవరాల్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్. ఆయనే మనము పిసిఎస్టిఈ అనడం జరుగుతుంది అన్నమాట. పిసిఎస్టిఈ. తర్వాత స్టోర్స్ అంటే స్టోర్స్ మనకి రైల్వేలో ఏ వస్తువు కావాలన్నా కూడా, పేపర్ కావాలన్నా, పిన్ కావాలన్నా, కంప్యూటర్ కావాలన్నా, ప్రింటర్ కావాలన్నా, తర్వాత ఇంక్ కావాలన్నా, లేకపోతే వ్యాగన్ కావాలన్నా, ఏ వస్తువు లోకోమోటివ్ కావాలన్నా, ఏ వర్క్షాప్లో ఏదైనా మిషన్ కావాలన్నా, ఏది కొనాలనుకున్నా కూడా రైల్వేకి, ఏ డిపార్ట్మెంట్కి, అది కొనే బాధ్యత వచ్చేసి ప్రాసెసింగ్ అంటే స్టోర్స్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. స్టోర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే అందుకు వచ్చేసి సప్లై ఉంటుందన్నమాట. బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుందన్నమాట. సప్లై లేకపోతే వర్క్ కాదు. సో స్టోర్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ అదే అనమాట. సో ఎవరెవరు ఏమేమి కావాలన్నో వాళ్ళందరూ స్టోర్ డిపార్ట్మెంట్ అడుగుతారు అన్నమాట. మాకు ఇది కొనుక్కొని మాకు ఇవ్వండి. ప్రొక్యూర్మెంట్ అంటారు. కొనడాన్ని ప్రొక్యూర్మెంట్ అంటారు. ప్రొక్యూర్ చేసి మాకు ఇవ్వండి అని స్టోర్ డిపార్ట్మెంట్ని అడగడం జరుగుతున్నాడు. సో స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసము వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ ఉండే వస్తువులు కొని వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. స్టోర్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ అదే. సో ఈ స్టోర్ డిపార్ట్మెంట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎవరంటే మనకి వస్తుంది పిసిఎంఎం అంటుంది. ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్. పిసిఎంఎం అంటాం. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ రైల్వేలో మనకి క్లియర్గా మన రైల్వేకి మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్కి, డిపెండెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ఫెసిలిటీ, మెడికల్ సర్వీస్ ఎక్స్టెండ్ చేయడానికి ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ఓవరాల్ ఇన్ఛార్జ్ పిసిఎండి, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్. పిసిఎండి అనేది. తర్వాత మనకు ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఫస్ట్ మనం సేఫ్టీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఆ తర్వాత పంక్చువాలిటీకి ఇస్తాం. సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యాసింజర్ సేఫ్టీ, ట్రైన్ సేఫ్టీ, తర్వాత మిగతా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే చాలా పెద్ద లాస్ అవుతుంది. మంచి చెప్పుకోవడం అది అంతా జరుగుతుంది. దాన్ని మనం కాంపెన్సేట్ చేయడం సరిగ్గా. సో దానికోసం వచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ కోసం ఒక సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఎవరంటే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్, పిఎస్ఓ అంటుంది. పిసిఎస్ఓ. తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సెక్యూరిటీ అంటే మన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారంటే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్. మోస్ట్లీ ఈ పోస్ట్కి ఐపీఎస్ ఆఫీసర్ అని పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ ఉంటుంది, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటుంది కదా, వాళ్ళు రైల్వే డెప్యుటేషన్కి వచ్చి దీనికి వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా పనిచేస్తారు అన్నమాట. తర్వాత అనదర్ డిపార్ట్మెంట్ ఇస్ పర్సనల్ డిపార్ట్మెంట్ అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్, మనం మాట్లాడుకున్నది రిక్రూట్మెంట్, వాళ్ళకి ఇచ్చేవలసిన శాలరీస్, వాళ్ళ ప్రమోషన్స్, మిగతా వెల్ఫేర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ప్రివిలేజెస్, ఇవన్నీ పర్సనల్ మ్యాటర్స్ చూసేయడానికి ఒక పర్సనల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి ఇన్ఛార్జ్ ఉంటారు హెడ్ క్వార్టర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉంటారు. ఆయన పీసీఓ అంటారు. ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్. నేను కమింగ్ టు ది అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. సో ఏ ₹1 మనం రైల్వేలో సంపాదించినప్పుడు, ఏ ₹1 ఖర్చు చేసినా కూడా మొత్తం అకౌంట్స్ డిపార్ట్మెంట్ యొక్క కంకరెన్స్తోనే అప్రూవల్తోనే జరుగుతుంది అన్నమాట. సో మొత్తం బడ్జెట్ని మెయింటైన్ చేసే బాధ్యత అకౌంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈరోజు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, దేనికి ఎంత ఖర్చు చేయొచ్చు, ఈ వస్తువు నేను కొనాలా కొనకూడదా, కొనడానికి డబ్బులు ఉన్నాయా లేవా, ఇవన్నీ మన అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి కంకరెన్స్ తీసుకొని మన సందర్భాల్లో వాళ్ళ అప్రూవల్ తీసుకొని చేయాల్సి వస్తుంది. సో అకౌంట్ డిపార్ట్మెంట్ దే మెయింటైన్ అకౌంట్స్, వాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనమాట, మొత్తం ఫైనాన్స్ అనమాట. దాని వచ్చేసి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, పిఎఫ్ఏ ఉంటారు. పిఎఫ్ఏ ఉంటారు ఓవరాల్ ఇన్ఛార్జ్. తర్వాత బిజినెస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది రైల్వే. ఇది బిజినెస్ డిపార్ట్మెంట్ ఉంటుందంటే రైల్వేలో
మనం ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎంతో స్పెండ్ చేసి మనం వర్క్ చేస్తా ఉంటాం. రైల్వేకి రావాల్సిన రెవెన్యూ రాకపోయినా రైల్వే దగ్గర ఉన్న ఏదైనా ప్రాపర్టీ లాస్ అవుతున్నా దాన్ని మన ఎంప్లాయీస్ ఎవరన్నా చేస్తున్నారా, రైల్వేకి వచ్చి ఇన్కమ్ ఏదైనా ఇది చేస్తున్నారా, లేకపోతే రైల్వే దగ్గర ఉన్న ఇన్కమ్ కానీ లేకపోతే రైల్వే దగ్గర ఉన్న ప్రాపర్టీ అంటే నిలువుంటుంది ఏదైనా మిస్యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ బిజినెస్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేస్తున్నారంటే ఇమీడియట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత బిజినెస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు? సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్. ఆయనే మనం ఎస్డీజీఎం అంటూ ఉంటుంది. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్. తర్వాత ఫైనల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక అడ్మినిస్ట్రేషన్. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్లీ అంత కంట్రోల్ ఆఫ్ జనరల్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది. ఇంతకుముందు పైన చెప్పిన డిపార్ట్మెంట్ అన్ని జనరల్ మేనేజర్ కి దే హావ్ టు రిపోర్ట్. దే హావ్ టు వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ జనరల్ మేనేజర్. ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అయినా కూడా వాళ్ళందరూ కలిసి జనరల్ మేనేజర్ కి రిపోర్ట్ చేస్తారు. సో జనరల్ మేనేజర్ అండ్ అడిషనల్ జనరల్ మేనేజర్ కూడా ఉంటారు. సో వాళ్ళ మధ్యలో వచ్చేసి జనరల్ మేనేజర్ అడిషనల్ జనరల్ మేనేజర్ లో కొన్ని పవర్స్ బైఫర్కేట్ అవుతాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఆయన చూస్తారు, కొన్ని సబ్జెక్ట్స్ ఈయన చూడడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఇన్ ద హెడ్ క్వార్టర్స్. సో కమింగ్ టు ద డిపార్ట్మెంట్ డివిజన్స్, డివిజన్ లెవెల్లో ఈ డిపార్ట్మెంట్ ఎవరు ఇన్ఛార్జ్? సో హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు ఉన్నారు, రైల్వే బోర్డులో మెంబర్స్ ఉన్నారు. బట్ డివిజన్ లెవెల్లో యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో ఎవరు ఉంటారు ఇన్ఛార్జెస్ అంటే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ సీనియర్ డిఓఎం, సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్. సిమిలర్లీ ఫర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ సీనియర్ డిసిఎం ఇస్ ఓవరాల్ ఇన్ఛార్జ్ కమర్షియల్ డిపార్ట్మెంట్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్. ఇవన్నీ అబ్జర్వేషన్స్ మీకు ఇస్తే ఫుల్ ఫామ్ లో రాయాల్సి వస్తుంది. లేకపోతే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఇచ్చిన దాంట్లో కరెక్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఏబిసిడి ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది. సో మెకానికల్ డిపార్ట్మెంట్ కి మనకి సీనియర్ డిఎంఈ ఓవరాల్ ఇన్ఛార్జ్, సీనియర్ డిఎంఈ సీనియర్ డివిజన్ మెకానికల్ ఇంజనీర్. ఈ మెకానికల్ డివిజన్ మెకానికల్ డిపార్ట్మెంట్ కూడా మరి వింగ్స్ ఉంటాయి. అందులో డీజిల్ వింగ్ అని సిఎండబ్ల్యూ వింగ్ అని 2 వింగులు ఉంటాయి. డీజిల్ వింగ్ డీజిల్ షెడ్స్ ఉంటాయి. డీజిల్ షెడ్స్ మీకు తెలిసి కదా, లోకో షెడ్స్ ఉన్నాయి, డీజిల్ లోకో షెడ్స్. అలాగే దీని సిఎండబ్ల్యూ సైడ్ క్యారేజ్ బ్యాగేజ్ సైడ్ కూడా మాకు ఒక వింగ్ ఉంది. సో దానికోసం సీనియర్ డిఎంఈ డీజిల్, సీనియర్ డిఎంఈ సిఎండబ్ల్యూ అలా మనము డివిజన్ లో వాళ్ళకి మనకి. తర్వాత సివిల్ ఇంజనీర్ మనకి ఓవరాల్ ఇన్ఛార్జ్ వచ్చేసి సీనియర్ డివిజనల్ ఇంజనీర్, అతన్ని మనం సీనియర్ డిఈఎన్ అంటాం. సీనియర్ డిఈఎన్ అంటాం. ఈ ఇండియన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి కొన్ని వింగ్స్ ఉన్నాయి. ఒకటి మనకి ట్రాక్ తీసుకోవడానికి అంటే పర్మనెంట్ వే ఇదే అంటాం. సో ట్రాక్ సంబంధించి పర్మనెంట్ వే, పర్మనెంట్ అంటే పర్మనెంట్లీ ఫుట్ వే అనమాట. సో పర్మనెంట్ వే సీనియర్ డిఎన్. తర్వాత మన వర్క్స్ ఉంటుంది అనమాట. వర్క్స్ అంటే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్, తర్వాత రోడ్స్, వాటరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, అవన్నీ సీనియర్. తర్వాత మనకి సీనియర్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. కొన్ని డివిజన్లో పెద్ద సీనియర్ బ్రిడ్జెస్. సో బ్రిడ్జెస్ ఉంటాయి మనకి, చాలా బ్రిడ్జెస్ మనం ట్రైన్ డ్రా చేస్తున్నప్పుడు బ్రిడ్జెస్ చూస్తూ ఉంటాం. వాటిని మెయింటెనెన్స్ అంతా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ సీనియర్ డివిజన్ బ్రిడ్జెస్ ఉంటుంది అన్నమాట. అక్కడ వింగ్స్ ఉంటాయి మనకి. వింగ్ అంటే విభాగాలు అన్నమాట. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వస్తే ఓవరాల్ ఇన్ఛార్జ్ వచ్చేసి సీనియర్ డిఈఈ, సీనియర్ డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఈజ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. దెన్ కమింగ్ టు ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. దీనికి ఓవరాల్ ఇన్ఛార్జ్ వచ్చేసి సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్. తర్వాత మెడికల్. సో డివిజన్ లో మెడికల్ మనకి సీనియర్ డిఎంఓ ఉంటారు, వచ్చేసి మనకి ఎంఎస్ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఈజ్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ద రైల్వే హాస్పిటల్స్ అండ్ ది హెల్త్ యూనిట్స్ ఇన్ ద డివిజన్. సేఫ్టీ కేటగిరీ కిందకి వస్తే సేఫ్టీ డిపార్ట్మెంట్కి వస్తే సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ అని సీనియర్ డిఎస్ఓ ఉంటారు. సో ఆయన కంట్రోల్లో కొంతమంది సేఫ్టీ కౌన్సిలర్స్ వర్క్ చేస్తాం. వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సూపర్వైజర్స్ అక్కడ డెఫినేషన్ వచ్చి దే విల్ బి వర్కింగ్ యాస్ సేఫ్టీ కౌన్సిలర్స్, ట్రాఫిక్ అని సేఫ్టీ కౌన్సిలర్, మెకానికల్ సేఫ్టీ కౌన్సిలర్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. టెన్యూర్ అంటే కొద్ది కాలం వచ్చేసి అగైన్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోతారు, వాళ్ళ దేశం వేరే వాళ్ళతో పనిచేస్తారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్, సీనియర్ డిఎస్సి, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషన్ ఉంటారు. రైల్వే ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కాదు, మన రైల్వే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి సెలెక్ట్ అయిన ఆఫీసర్ అనమాట. తర్వాత స్టోర్స్ డిపార్ట్మెంట్, సీనియర్ డివిజనల్ మెటీరియల్ మేనేజర్ ఉంటారు స్టోర్స్ డిపార్ట్మెంట్. ఏ వస్తువు స్టోర్స్ కొనాలన్నా అదన్నా ఆయన చూస్తూ ఉంటారు. ఏదైనా యూజ్ చేసి వదిలేసిన స్టోర్స్ ఉంటాయి, స్క్రాప్ అంటాం, వాటిని సేల్ చేసేది అంతా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు అనమాట. నేను కమింగ్ టు ద పర్సనల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఉంటారు,
ఆయన పర్సనల్ మ్యాటర్స్ అన్ని చూస్తూ ఉంటారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ సీనియర్ డిపార్ట్మెంట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ డివిజన్ సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్. అక్కడ ఒక జనరల్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఇన్ఛార్జ్ వచ్చి డిఆర్ఎం ఉంటారు, తర్వాత ఏడిఆర్ కూడా ఉంటారు, ఏడిఆర్ 1 ఏడిఆర్ 2 అని ఉంటారు. వాళ్ళ మధ్యలో వచ్చేసి పవర్ఫుల్ బైఫర్కేషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, వర్క్ అక్కడ జరుగుతుంది. సో ఇదంతా మనకి డివిజన్ లెవెల్లో మనకి ప్యాటర్న్ అన్నమాట, ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది డివిజన్ లెవెల్. సో రైల్వే బోర్డు లెవెల్ ఎలా ఉంటుంది, జోనల్ హెడ్ క్వార్టర్స్ ఎలా ఉంటుంది, ఫైనల్ డివిజన్ లెవెల్లో ఎలా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ మనకి వర్క్షాప్ లో కూడా ఉంటుంది అన్నమాట. వర్క్షాప్స్ కూడా ఉంది, మన తిరుపతి వర్క్షాప్ ఉంది, రాళ్ళగూడ వర్క్షాప్ ఉంటుంది, తర్వాత రాయనగూడ వర్క్షాప్ ఉంది. అక్కడ కూడా ఇదే ఉంటాయి, కాకపోతే కొన్ని డిపార్ట్మెంట్ అక్కడ ఉండవు. కమర్షియల్ అండ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది, అక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, స్టోర్స్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ పర్సనల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి. సో అక్కడ కమర్షియల్ డిపార్ట్మెంట్ బిజినెస్ చేసేది ఏమి ఉంటుంది కాబట్టి కమర్షియల్ డిపార్ట్మెంట్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఆ వర్క్షాప్ ప్యాటర్న్ అదే ఉంటుంది. ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వర్క్షాప్ సిడబ్ల్యూ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ అంటాం అన్నమాట, చీఫ్ వర్క్షాప్ మేనేజర్. తర్వాత ఈ ఓవరాల్ ఇన్ఛార్జ్ సీనియర్ డివిజన్, సీనియర్ డివిజన్, సీనియర్ డివిజన్ అసిస్ట్ చేయడానికి వాళ్ళ కంట్రోల్ వాళ్ళ కింద డిఓఎం, ఏఓఎం, డిసిఎం, ఏసీఎం ఈ విధంగా అసిస్టెంట్ ఆఫీసర్లు, సీనియర్ స్కేల్ ఆఫీసర్లు ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి కూడా సెక్షన్స్ ఇచ్చి ఉంటారు అన్నమాట. కొద్దిగా పోర్షన్ డివిజన్లో దాన్ని పోర్షన్ చేసి ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టి వీళ్ళందరూ సీనియర్ డివిజన్కి, ఆర్సీకి, ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది మన డివిజన్ స్ట్రక్చర్. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు అదర్ పోర్షన్ ఆఫ్ దిస్ సెషన్, జస్ట్ మన ల్యాండ్ మార్క్స్ చూస్తాం. మనకి రైల్వే గురించి ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్ లో. మనకి ఇండియాలో ఫస్ట్ రైలు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముంబై థానే మధ్యలో రన్ చేయడం జరిగింది. మొట్టమొదట ముంబై థానేలోనే ఫస్ట్ రైల్వే లైన్ చేసి దాని మీద బండి నడపడం జరిగింది. టోటల్ డిస్టెన్స్ 34 కిలోమీటర్స్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ పెద్ద కాదు, 34 కిలోమీటర్స్ రైల్వే ఉండేది. అది ఎప్పుడు జరిగిందంటే 16th April 1853. 16th April 1853. ఇది మీకు బిట్ క్వశ్చన్ గా రావచ్చు ఎగ్జామినేషన్. తర్వాత ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ హౌరా టు హుగ్లీ, వెస్ట్ బెంగాల్ హౌరా టు హుగ్లీ స్టేషన్ లో మధ్య నడిచింది. 24 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట. ఎప్పుడు 15 August 1954లో దాన్ని రన్ చేయడం జరిగింది అన్నమాట. తర్వాత మనకు ప్రెసెంట్ ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం రూట్ కిలోమీటర్స్ అండ్ ట్రాక్ కిలోమీటర్స్ అనేది ఎన్ని అనేది తెలుస్తుంది. కిలోమీటర్స్ అంటే ఏంటంటే ఎన్ని రూట్స్ ఉన్నాయి మనకి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు ఢిల్లీ అది ఒక రూట్, హైదరాబాద్ టు బెంగళూరు అది ఒక రూట్. ఆ విధంగా రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని రూట్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇండియన్ రైల్వేస్ లో అంటే మొత్తం 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం 67,956 కిలోమీటర్స్ రూట్ కిలోమీటర్స్ ఉన్నాయి. తర్వాత ట్రాక్ కిలోమీటర్స్ అంటే రూట్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది ట్రాక్ కిలోమీటర్స్. ఎందుకు అంటే మనము దాన్ని చూసినాం, నాకు ఒక లైన్ మాత్రమే ఉంటుంది. అవునా, బయట స్టేషన్ బయట వెళ్ళిపోయినామంటే బాగా దూరం వెళ్ళిపోయామంటే ఒక సింగిల్ లైన్ ఉంటుంది. స్టేషన్ రాగానే ఏమవుతుంది, అక్కడ సింగిల్ లైన్ ఉండదు. సింగిల్ లైన్ వచ్చేసి మరి సైడ్ లైన్స్ తయారవుతాయి, లూప్ లైన్స్ అంటాం. లూప్ లైన్స్ అనేసి వేరే వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు. సో అవన్నీ ట్రాక్ అనమాట. సో అది మనకి ఏంటంటే మనం రూట్ కింద లెక్క ట్రాక్ మటుకు అది ఇట్ ఈస్ అ ట్రాక్. లూప్ లైన్ లో ఉన్నా కూడా సైడింగ్ వెళ్ళిపోయినప్పుడు సైడ్స్ ఉంటాయి. మనకి ప్రొడక్షన్ ఎక్కడైనా ఫ్యాక్టరీస్ ఉంటాయి, మనకి కోల్ సైడింగ్స్ అని, తర్వాత ఫర్టిలైజర్స్ కోసం హెచ్ఐ గోడౌన్స్ కానీ సపరేట్ గా మనకి సైడింగ్స్ ఉంటాయి. అవన్నీ ట్రాక్ అన్నమాట. సో ట్రాక్ కిలోమీటర్స్ అన్నమాట ఆల్వేస్ దాని రూట్ కిలోమీటర్స్. సో టోటల్ గురించి 1,05,190 కిలోమీటర్లు ఉంది అనమాట మన ట్రాక్ మొత్తం. తర్వాత ఓవరాల్ మీద మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయంటే 19 జోన్స్ ఉన్నాయి. ఓవరాల్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 70 డివిజన్స్ ఉన్నాయి. స్టేషన్స్ వచ్చేసి 7,325 స్టేషన్స్ ఉన్నాయి. మన రైల్వే ఎంప్లాయీస్ మొత్తం వచ్చేసి 12,00,000 12.5 లక్షల మంది ఉన్నారు. అప్రాక్సిమేట్గా 12.5 లక్షల మంది రైల్వే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మొత్తం ఇండియన్ రైల్వే. ఇది మాత్రం ఉంటుంది ఫిగర్. మీకు అప్డేట్ చేసుకోవాలంటే పీరియాడికల్ గా మీరు రైల్వే బులెటిన్ చూస్తూ ఉండాలి, మీరు రైల్వే మన వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు మనం ఒకటి చూసాము, మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకొనేసి దాని నుంచి మనకి దాని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటాం. మనకు వచ్చేసి నార్థన్ రైల్వే, మనకి జోనల్ రైల్వే వెకేట్ చేసాం కదా. నార్థన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ, సదర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ముంబై, సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఆల్సో ముంబై, నార్త్ సెంట్రల్ రైల్వేకి హెడ్ క్వార్టర్స్ అలహాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వేకి సికింద్రాబాద్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి హాజీపూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వేకి జబల్పూర్, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి భువనేశ్వర్, నార్త్ ఈస్టర్న్ రైల్వేకి గోరఖ్పూర్, నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్, ఎన్ఎఫ్ రైల్వే నార్త్ ఫోర్టైర్ రైల్వే వచ్చేసి మాలిగావ్ గువాహటీలో ఉంటుంది, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి కోల్కతా, గార్డెన్ రీచ్ అని ఒక ఏరియా ఉంది అక్కడ కోల్కతాలో, అక్కడ ఉంటుంది. తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి బిలాస్పూర్, సౌత్ వెస్టర్న్ రైల్వేకి హుబ్లీ, మెట్రో రైల్వే కలకత్తా వచ్చేసి కలకత్తా. ఇవి హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. వీటికి మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఏ రైల్వేకి ఏది హెడ్ క్వార్టర్స్ అనేది మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టచ్చు. బ్యాడ్ కొట్టాను బ్యాడ్ చేయొచ్చు, లేకపోతే గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా వేరే రకంగా గుర్తుపెట్టుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ కొంచెం జనరల్ మేనేజర్ ఉంటారు ప్రతి ఒక్క రైల్వేకి, వాళ్ళు ఆ రైల్వేకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తే కోల్కతాలో మనకి 3 జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వేకి కలకత్తా హెడ్ క్వార్టర్స్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కూడా కలకత్తాలో ఉంది, తర్వాత కలకత్తా మెట్రో రైల్వే కూడా కలకత్తా ఉంది. డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి, డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒకే బిల్డింగ్ లో కూర్చోరు, డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్స్ అన్ని హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. జోనల్ రైల్వే అక్కడ ఎక్కువగా 3 హెడ్ క్వార్టర్స్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. తర్వాత ముంబైలో 2 ఉన్నాయి అన్నమాట. ఏది సెంట్రల్ అండ్ ఈస్టర్న్ రైల్వే, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ రైల్వే ముంబైలోనే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ. తర్వాత కొత్త రైల్వే కూడా తీసుకొని రావాలని అనుకుంటున్నాను. అది సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నంకి బైఫర్కేట్ మనకి ఉంటే రైల్వే బైఫర్కేట్ చేసి ప్రతి పోర్షన్ తీసుకొని సౌత్ కోస్ట్ రైల్వే అని చేయాలనుకుంటున్నాను. అది అక్కడ ప్రాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ జోనల్ రైల్వే సంబంధించి చేయాలి. ఇప్పుడు మనం ప్రొడక్షన్ యూనిట్స్ అని కూడా మేము మాట్లాడుకున్నాం. రైల్వే కంట్రోల్లో ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి. మనకు రైల్వే కావాల్సిన వస్తువుల్ని మనము ఆయా ఫ్యాక్టరీలో మనం తయారు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అది టోటల్గా మన రైల్వే కంట్రోల్లో ఉండే ప్రొడక్షన్ యూనిట్స్. ఏంటంటే సిఎల్డబ్ల్యూ, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఎల్డబ్ల్యూ? చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అన్నమాట. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. సిఎల్డబ్ల్యూ చిత్తరంజన్లో ఉంది. చిత్తరంజన్ అనే ఊరి ఉండేది, అది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే లోకోమోటివ్ వర్క్స్, లోకోమోటివ్ సంబంధించిన లోకోమోటివ్ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. లోకోమోటివ్ సంబంధించిన మిషనరీస్ కూడా తయారవుతాయి చిత్తరంజన్. ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని ఐసిఎఫ్ ఉంది, అది చెన్నైలో ఉంది. ఇక్కడ కోచెస్ తయారవుతాయి, ప్యాసింజర్ కోచెస్ ఉన్నాయి కదా, అవి తయారవుతాయి. మీరు దాంట్లో చూస్తే మీరు కోచెస్లో ఐసిఎఫ్ కోచ్ అని రాసి ఉంటుంది, కంపార్ట్మెంట్ లోపల చూస్తే ఐసిఎఫ్ కోచ్ అని రాసి ఉంటుంది అన్నమాట. ఇవి అక్కడ తయారవుతాయి అన్నమాట ఐసిఎఫ్ కోచ్ ఫ్యాక్టరీ. తర్వాత డిఎల్డబ్ల్యూ, డీజల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి, ఇది డిఎల్డబ్ల్యూ అన్నమాట, డీజల్ లోకోమోటివ్ వర్క్స్. సో చిత్తరంజన్లో కూడా లోకోమోటివ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ డీజల్ లోకోమోటివ్ వర్క్స్ వచ్చేసి వారణాసిలో కూడా ఉందన్నమాట. సో ఒకే చోట అన్ని తయారు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ చేసుకోవడం కుదరదు కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది అనమాట. అదే కాకుండా ఆయా ఏరియాలో ఉండే అన్ఎంప్లాయ్స్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ప్రొడక్షన్ యూనిట్స్ని పెట్టడం జరిగింది అనమాట గవర్నమెంట్. తర్వాత డిఎండబ్ల్యూ, డీజల్ లోకోమోటివ్ మోడర్నైజేషన్ వర్క్స్ అన్నమాట. ఇది కూడా లోకోమోటివ్ సంబంధించింది. డీజల్ లోకోమోటివ్ దాని మోడర్నైజేషన్ అనమాట. దాని ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కన్వర్షన్ చేయడం జరుగుతుంది అనమాట. డీజల్ని ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేయడం, అంటే డీజల్ అనేది ఎలక్ట్రికల్ బోత్ రన్ కావడానికి, బోత్ డీజల్ ట్రాక్షన్ మీద కానీ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ మీద రన్ కావడానికి అనుకూలంగా అక్కడ మోడర్నైజేషన్ అంటే మోడిఫికేషన్ చేసేది. అది పంజాబ్లోని పాటియాలాలో ఉంటుంది, పాటియాలా పంజాబ్లో ఉంటుంది అన్నమాట. ఆర్డబ్ల్యూఎం రైల్ వీల్ ఫ్యాక్టరీ, అంటే రైలు మన కోచ్ కింద కానీ మన వ్యాగన్ రన్ కావాలంటే మనకి వీల్స్ కావాలి, చక్రాలు కావాలి. ఆ చక్రాలు తర్వాత దానికి ఉండే యాక్షన్ అది తయారు చేసే ఫ్యాక్టరీ బెంగళూరులో ఉంది. యలహంక అని ఒక ఊరు, బెంగళూరు వెళ్తున్నప్పుడు యలహంక అని ఒక ఊరు వస్తుంది మనకి ఇక్కడికి వెళ్ళేటప్పుడు. ఆ యలహంకలో ఈ ఫ్యాక్టరీ ఉందన్నమాట, ఆర్డబ్ల్యూఎఫ్ అని. ఆర్సిఎఫ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది కూడా కోచెస్ని తయారు చేసే ఫ్యాక్టరీనే. ఇది కపూర్తలాలో ఉందన్నమాట ఆర్సిఎఫ్ కోచ్.
కపుర్తాలలో ఉంటుంది అనమాట. తర్వాత ఎంసీఎఫ్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయబరేలీలో ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకే ఫ్యాక్టరీ మీద వర్క్లోడ్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కోచెస్ ఉంటాయి. అందులో మ్యానుఫ్యాక్చర్ అయిన కోచెస్ని ఆయా ప్రాంతాలకు ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఒకేసారి నుంచి పూర్వ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం వల్ల వీటిని అక్కడ తయారైన కోచెస్ని అక్కడి నుంచి నియర్ బై ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఆర్డర్ రైల్ వీల్ ప్లాంట్, ఈ వీల్ ప్లాంట్ వీల్ సాటిస్ఫై ప్లాంట్ బేలా, ఆ బేలాలో కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా బేలా అంటే అక్కడ బీహార్ దగ్గర అనమాట, ఇక్కడ ఉందన్నమాట ఆర్డర్. సో ఇవన్నీ మనకి ప్రొడక్షన్ యూనిట్స్. వీటికంతా ఇదంతా టోటల్గా రైల్వే కంట్రోల్లో పనిచేస్తూ ఉంటుంది, రైల్వే బోర్డు కంట్రోల్లో పనిచేస్తూ ఉంటుంది, రైల్వే మినిస్ట్రీ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో వీటి ఓవరాల్ ఇన్ఛార్జ్ అంతా మన రైల్వే ఆఫీషియల్సే ఉంటారు అనమాట. సో అంతేకాకుండా నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ రైల్వేస్, వీటి ఇక్కడ తయారయ్యే వస్తువులు కూడా విదేశాలకు కూడా అమ్మడం జరుగుతున్నాడు. వేరే రైల్వేస్ వేరే కంట్రీస్లో రైల్వేస్కి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏదైనా ఉంటే కన్నా వాళ్ళ ఆ డిజైన్ ఆ స్పెసిఫికేషన్స్ ఇస్తే మన వాళ్ళు తయారు చేసి వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా కూడా మనకి వ్యాపారం జరుగుతుంది మన ఈ ప్రొడక్షన్ యూనిట్స్. తర్వాత కొన్ని అటానమస్ బాడీస్. అటానమస్ బాడీస్ అంటే వీళ్ళు రైల్వేకి వచ్చేసి మనకి ఒక రకంగా హెల్పింగ్ అనమాట, హెల్పింగ్ చేయడానికి. అంటే మన రైల్వేలో ఉండే డిపార్ట్మెంట్ ఈ వర్క్ చేయగలదు. ఇట్స్ స్పెషల్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట, అది పర్పస్ ఆఫ్ రైల్వే. సో ఈ వర్క్ చూడడానికి మన అటానమస్ బాడీస్ని మనం క్రియేట్ చేసి ఉంటాం అన్నమాట రైల్వే. ఇది రైల్వే బోర్డు కంట్రోల్గా పనిచేస్తున్నాం. మొదటిది క్రిస్, సిఆర్ఐఎస్. క్రిస్ అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. మీరు చూసినారు ఇప్పుడు ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఆన్లైన్ జరిగిపోతుంది. ప్రతి ఒక్క దానికి మనకి ఏది చేయాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఉంది. మనకి రిజర్వేషన్ చేసుకోవాలన్నా కూడా, మనకి ఏ డేటా మనము రికార్డ్ చేసుకోవాలన్నా కూడా, ప్రతి ఒక్కటి ఏ ఆఫీస్లో ఏ వర్క్ జరగాలన్నా కూడా మనకు మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి. అన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చాయి. ఈ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని వీల్ ప్రోగ్రామింగ్ చేస్తాం అన్నమాట. క్రిస్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్లైన్ చేస్తాం. ఇది నా ఆఫీసు, ఇది నా మెడికల్ డిపార్ట్మెంట్. మెడికల్ డిపార్ట్మెంట్లో నాకు అకౌంటింగ్ ఉంటుంది. మెడిసిన్ ఇష్యూ చేసుకోవడం, తర్వాత మెడిసిన్ పేషెంట్స్కి ఇవ్వడం అనమాట. ఎంత మెడిసిన్ వస్తూ ఉంది, ఎంత మెడిసిన్ మనం ఇస్తున్నాము, ఆ టెలి గివెంట్ ఆఫ్ టైం ఒక బటన్ మీద ఈ రోజు ఫలానా ఐటమ్ మెడిసిన్ ఎంత స్టాక్ ఉంది నా దగ్గర కనుక్కోవాలంటే ఈ సిస్టమ్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో వీటి ప్రాసెస్ ఇది మనకి సాఫ్ట్వేర్ అంతా వీళ్ళకి తయారు చేసేస్తాం. అదేవిధంగా శాలరీ బిల్స్, అదే ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈ హ్యాపెనింగ్ ఇన్ ఎవరీ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇది ఈ సిస్టమ్స్ ద్వారానే మనం ప్రోగ్రామింగ్ అనేది చేయించుకోవడం వస్తుంది. దానికి ఎలక్ట్రిసిటీ వివరాలు ఉంటాయి. ఆర్ఎల్డిఏ, రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది ఒక అటానమస్ బాడీ. ఇది ఏం చేస్తుందంటే రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ మెయిన్ డ్యూటీ ఏంటంటే మనకు రైల్వేకి చాలా ల్యాండ్ ఉంది, వేర్ హ్యావింగ్ మోర్ ల్యాండ్ అనమాట. అప్పట్లో బ్రిటిషర్స్ రైల్వేని ఇనిషియల్గా వాళ్ళు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా ల్యాండ్ని కొని పెట్టుకున్నారు అనమాట రైల్వే కంట్రోల్. ఇప్పుడు ఆ ల్యాండ్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా రెవెన్యూ ఇస్ రిక్వైర్డ్. ల్యాండ్ ఖాళీగా పడి ఉంటే ఏమవుతుంది, దాని నుంచి మనకి రెవెన్యూ రాదు. అదే ల్యాండ్ మనం రెంట్కి ఇచ్చామంటే మనకు రెంట్ వస్తుంది. దాని మీద ల్యాండ్ మన కంట్రోల్లోనే ఉంటుంది, బట్ బయట వాళ్ళకి రెంట్కి ఇచ్చామంటే ఆ ల్యాండ్ మీద మనకి రెవెన్యూ వస్తుంది అనమాట. ఆ రెవెన్యూతో మెనీ డెవలప్మెంట్స్ వీకెండ్ అనమాట. సో ఈ ల్యాండ్ ఎక్కడెక్కడ మనకి ఎక్స్ట్రా ఉంది, అవసరం ఇప్పట్లో లేదు, ఆ ల్యాండ్ మనం అవసరం పడింది అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటిని లీజ్కి ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటుంది. సో రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది అనమాట. దెన్ అదర్ యూనిట్స్ ఉన్నాయి మనకి. కోర్ ఉంది, సిఓఆర్ఈ కోర్, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్. సో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ మనం ఏమనుకున్నాము, 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కావాలి అనుకున్నాం. సో జనరల్ మేనేజర్కి అంటే ఆ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఇదంతా చేయించడం ఇట్ నాట్ పాసిబుల్. ఇంకా దే ఆర్ డే టు డే మెయింటెనెన్స్ బిజీగా ఉన్నాయి. ఇట్ ఈస్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయించడానికి సపరేట్ యూనిట్ ఉందన్నమాట. దాన్ని కోర్ అండి, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ నుంచి బలాసా వరకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అంటే వాళ్ళే మన సర్వే చేయించేసి ఎలా చేయించాలి, ఏం చేయించాలని చూపించేసి తర్వాత ఎవరికి వర్క్ హ్యాండ్ అవుట్ చేయాలి అనేసి టెండర్స్ అవి అన్ని ఇష్యూ చేసి వాళ్ళతో వర్క్ ఎగ్జిక్యూషన్ చేసి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఇచ్చే బాధ్యత అనమాట. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కోర్. ఇది అలహాబాద్లో ఉంటుంది అనమాట.
తర్వాత నార్త్ ఇండియన్ రైల్వేలో కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే అటుపక్క మనకి నార్త్ ఈస్ట్ సైడ్, నార్త్ ఈస్ట్ కాంట్రాక్ట్ సైడ్ మనకి ఏమంటే అస్సాం, గువాహతి ఇవన్నీ ఉన్నాయి కదా, మన స్టేట్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్టేట్స్ ని డెవలప్ చేయడానికి సపరేట్ గా ఒక యూనిట్ ఉంది. అక్కడ మనకి ట్రాక్స్ అంటే హిందీ ఏరియా, అక్కడ ట్రాక్ వేయాలి. అక్కడ మనకి ప్యాసింజర్స్ ట్రైన్స్ నడవాలి, క్రూజ్ ట్రైన్స్ నడవాలి, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సపరేట్ గా ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళన్నమాట మన రైల్వే ఆఫీసర్స్. గౌహతిలో దీనికి హెడ్ క్వార్టర్స్ ఉంది. కాక్మో ఉంది, సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ మోడరైజేషన్ ఆఫ్ వర్క్షాప్. వీళ్ళు కూడా వర్క్షాప్, ప్రెసెంట్ మనకి ఎన్నో వర్క్షాప్లు ఉన్నాయి. ఈ వర్క్షాప్లన్నీ మోడర్నైజ్ చేయాలి. ఎందుకు మోడర్నైజ్ చేయాల్సి వస్తుంది? ఎప్పుడైతే మన లోకోస్, వ్యాగన్స్, తర్వాత కోర్సెస్ మోడర్నైజ్ అయిపోతున్నాయో వాటి మెయింటెనెన్స్ కోసము మన వర్క్షాప్లలో కూడా మోడర్నైజేషన్ కావాలి. సో ఆ మోడర్నైజేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ కాక్మో వాళ్ళకి అనమాట. సో వీళ్ళు వర్క్షాప్ మోడర్నైజ్ చేస్తూ ఉంటున్నారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ రైల్వే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ అండి. ఆల్టర్నేటివ్ ఫ్యూల్. సో ఆల్టర్నేటివ్ ఫ్యూల్ మన ఫ్యూల్ ఉంటేనే కానీ ట్రైన్ నడవదు. ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ ఏమన్నా ఉందా, ఏదైనా చేసుకోవడానికి ఉందా, ఇది రీసెర్చ్ చేయడం వచ్చేసి ఐఆర్ఓ, ఏఐఓ. ఎవరైనా ఇక్కడ రీసెర్చ్ చేసి ఇట్లా ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ అవి ఏదైనా కనుక్కోనంటే దాన్ని మన రైల్వేలో ఎంతవరకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, వాటిని ఏ విధంగా చేయొచ్చు అని కూడా ఇక్కడ చూసే బాధ్యత వీళ్ళు. ఆర్డిఎస్ఓ, రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇది లక్నోలో ఉంటుంది. దీని పని ఏమంటే, ఆర్డిఎస్ఓ పని ఏమంటే మనకి ఇండియన్ రైల్వేస్లో ఏ వస్తువునైనా కొనాలన్నా, లేకపోతే ఏ వస్తువుని తయారు చేయాలన్నా కూడా ఈ డిజైన్ చేసేది వీళ్ళన్నమాట. డిజైన్ ఆ స్టాండర్డ్ ఏ స్టాండర్డ్లో ఉండాలనేది నిర్ణయించేది, నిర్ధారించేది వీళ్ళే అన్నమాట, ఆర్డిఎస్ఓ. అది లక్నోలో ఉంటుంది. సో వాళ్ళ రీసెర్చ్ అక్కడ చేస్తూ ఉంటుంది, డిజైనింగ్ చేస్తారు, స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు. మనం చూసారు ఎక్కడైనా మీరు రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉండేది. అంటే ఎక్కడ పోయినా కూడా ఇండియన్ రైల్వే స్టేషన్ ఒకే టైప్లో ఉంటాయి కూడా. ఇప్పుడు కొద్దిగా మాడిఫికేషన్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు రైల్వే స్టేషన్ ఒకే రకంగా ఉంది. అదేవిధంగా రైల్వే క్వార్టర్స్ అన్ని ఒకే రకంగా ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 లాగా అనమాట. అందులో ఆ క్వార్టర్స్ వేసే పెయింట్ కూడా ఒకటే కలర్ ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా ఒకటే కలర్ ఉంటుంది. మీరు ఆ కలర్ చూడగానే మీరు మన రైల్వే క్వార్టర్స్ అని మనం ఊరికి గుర్తుపెట్టవచ్చు అనమాట. సో ఇవన్నీ డిజైన్ చేయడము, ఈ స్టాండర్డ్స్ డిసైడ్ చేయడం అంతా వీలే చేయాలని చెప్తుంటారు. సో ఆర్డిఎస్. అంతేకాకుండా మనము కంప్యూటర్ పర్చేస్ చేయాలన్నా, ల్యాప్టాప్ పర్చేస్ చేయాలన్నా రైల్వే వర్కింగ్ కోసము ఎలాంటి కొనాలి అనేది కూడా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. అది మనం పర్చేస్ చేయాలి, అది ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. పబ్లిక్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి అసలు ప్రైవేట్ వాళ్ళ ఎంటర్ప్రైజెస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క షేర్స్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. అది బ్రెత్ బైట్ అండ్ కంపెనీ లిమిటెడ్ అని చాలా ఓల్డ్ కంపెనీ ఇది, మన మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో అది ఒక కంపెనీ ఉంది. తర్వాత భారత్ వ్యాగన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంటాయని BWEL వీళ్ళు కూడా ఉంటారు. మన వ్యాగన్స్ మనం ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మీరు వ్యాగన్స్ మీద BWEL నేమ్ ప్లేట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి వ్యాగన్స్ మీద వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. సో ఆ వ్యాగన్ అక్కడ తయారైందని తెలుసాను. నెక్స్ట్ కాంకార్డ్. ఇప్పుడు ఏమంటే ఇక్కడంతా అబ్రివేషన్స్ అన్నమాట, దానికోసం చెప్తున్నాం అనమాట. మీకు టుమారో ఎగ్జామినేషన్ లో కోర్ అంటే CORE అంటే ఫుల్ ఫామ్ అని అడుగుతారు. దాంట్లో అబ్రివేషన్స్ నేను ఫుల్ ఫామ్ లో రాయాల్సి వస్తుంది. కాంకార్డ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీరు చూసేదారు స్టీమర్లలో కంటైనర్స్ లోడ్ చేసి పంపిస్తారు. స్టీమర్స్ లో దీంట్లో మీకు యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ వచ్చేసి మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. దాని కంటైనర్స్ అంటే ఒక బాక్స్ ఉంది, పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో ఈ ప్రొడక్షన్, ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసిన మెటీరియల్ అన్ని దాంట్లో ఎక్కించేసి లాక్ చేసి సీల్ చేస్తారు. సీల్ చేసి వాళ్ళు అదర్ కంట్రీస్ పంపడమో వేరే ప్లేస్ పంపించాలి అంటే వాళ్ళు తీసుకుని వచ్చేసి మన రైల్వేకి హ్యాండ్ చేస్తారు. మేము దాన్ని వ్యాగన్ మీద, ఓపెన్ వ్యాగన్ మీద ఎక్కించేసి అంటే లోడ్ చేసి ఏ స్టేషన్ అంటే ఆ స్టేషన్ అక్కడ మనం దించడం జరుగుతున్నాం. అక్కడ దించగానే వాళ్ళు దాన్ని లారీలో లోడ్ చేసుకొని ఎక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్ తీసుకెళ్ళేసి వాళ్ళు అన్లోడ్ చేసుకున్నారు. అన్లోడ్ మెటీరియల్ లోపల ఏ మెటీరియల్ ఉందనేది బయట వాళ్ళకి కనబడుతుంది, లాక్ చేసుకుంటున్నారు. అందులో కార్లు ఉంటాయి, స్కూటర్లు ఉంటాయి, లేదంటే ఏదో కమాడిటీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కమాడిటీస్ ఎన్నో ఉంటాయి. సో వేరే కంట్రీస్ పంపించాలన్నా కూడా ఆ కంటైనర్స్ లో ఉంటుంది. సో ఈ కంటైనర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే మనము ఈ కంటైనర్స్ ని బిజినెస్ పీపుల్ నుంచి ప్రొడ్యూసర్స్ తీసుకొని అంటే లోడ్ అనేది మనం ఎక్కడ పంపించాలో అక్కడ సపరేట్ గా మనం ఫ్రెండ్స్ లో పంపించడానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కూడా మన రైల్వే ఆర్గనైజేషన్. DFCCIL అని ఒకటి ఉంటుంది, డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఇది ఫ్లైట్ అంటే నేను ముందుగానే చెప్పాను, ఫ్లైట్ అంటే గూడ్స్ ట్రైన్ అన్నమాట. ఈ గూడ్స్ ట్రైన్స్ ఎలా ఉంటుందండి మనకి ఇంతవరకు ఉండే సిస్టంలో మనకి ఏంటంటే ఒకే ట్రాక్ మీద ప్యాసింజర్ ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ రెండు నడిపేవాళ్ళం అనమాట. ప్యాసింజర్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, గూడ్స్ పక్కన నిలబెట్టి ప్యాసింజర్ ట్రైన్ పంపుతాం అన్నమాట. కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్ ట్రైన్ పక్కన మీద పెట్టేసి గూడ్స్ ట్రైన్ పంపించడం జరుగుతుంది అనమాట. చూసింటాం అట్లా కాకుండా టోటల్గా డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్లైట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక లైన్ వేసేస్తారు. దాని మీద ప్యాసింజర్ ట్రైన్ పోదు. ఆ లైన్ పూర్తిగా లాంగ్ డిస్టెన్స్ కి ఫాస్ట్ గా గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వేసిన లైన్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ అంటారు. డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ అంటారు. సో ఆ కారిడార్ లో దానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడానికి ఈ కార్పొరేషన్ ఉంటుంది. దాన్ని DFCCIL అంటారు. రెస్పాన్సిబిలిటీ అవన్నీ చూసుకోవడం. ఆ ట్రైన్స్ మన రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళవు, స్టేషన్ బయట నుంచి వెళ్తాం అనమాట. బైపాస్ రూట్లలో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. తర్వాత ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ ఎందుకు వచ్చిందంటే మనము రైల్వేలో బాగా డెవలప్ అయింది. ఏషియాలోనే 2వ స్థానం ఉంది. సో బాగా డెవలప్ అయింది. కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, స్టిల్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్లో రైల్వే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. వాళ్ళకు కావాల్సిన ట్రాక్స్ వేయడం కానీ, స్టేషన్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం కానీ, అలాంటివన్నీ మన ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంది ఇదంటే మన రైల్వే ఆఫీసర్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీషియల్స్ అక్కడ డెప్యూటేషన్లో వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఏ కంట్రీలో వర్క్ ఉంటే ఆ కంట్రీలో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రొవైడ్ చేసి వస్తారన్నమాట. దిస్ ఈస్ ద జాబ్ రిక్వైర్మెంట్. సైమల్టేనియస్గా దే విల్ బి డూయింగ్ ద వర్క్ ఫర్ రైల్వేస్ ఆల్సో. మన రైల్వే కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా బయట వేరే కంట్రీస్కి కూడా మన టెక్నికల్ నాలెడ్జ్ని అక్కడ వాళ్ళ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదా. ఇండియన్ రైల్వే ఈరోజు మన టికెట్ బుకింగ్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా IRCTC ద్వారా క్యాటరింగ్ ఉంటుంది, టూరిజం ఉంటుంది. క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళైతే టూరిజం కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు IRCTCలో. ఇప్పుడు పనిచేసే దానిలో IRCTC ఎక్సలెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దెన్ IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఏంటి ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే రైల్వేకి కొన్ని ఫండ్స్ కావాల్సి మనం లోన్స్ తీసుకుంటాం. ఈ లోన్స్ డైరెక్ట్ లోన్స్ తీసుకోవడం, లేకపోతే వేరే లోన్స్ ద్వారా మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ వ్యవహారాలను చూడడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. కోల్కతాలో చాలా ఓల్డ్ నుంచి మెట్రో రైల్ అనేది ఉందండి సపరేట్. ఆ కోల్కతాలో ట్రాఫిక్ ఎక్కువ, అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ అనమాట. అక్కడ ఈ మెట్రో రైల్ని నడపడానికి లోకల్ ట్రైన్స్ నడపడానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది. సిటీనే నడుస్తూ ఉంటాయి. ఆ కార్పొరేషన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారు. తర్వాత కొంకన్ రైల్వే కార్పొరేషన్ మీరు చూసింటారు. కొంకన్ రైల్వే మనకి బాంబే నుంచి గోవా వరకు పూర్తిగా వెస్టర్న్ ఘాట్స్లో శ్రీశైలం పక్క నుంచి ట్రాక్ ఉంటుంది, కొంకన్ రైల్వే ట్రాక్. సో అదే రన్ చేయడానికి ఒక సపరేట్ కార్పొరేషన్ ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఆ కార్పొరేషన్ మెయింటెనెన్స్కి ఆ ట్రైన్స్ నడపడానికి వాళ్ళే మెయిన్ ఉంటుంది. రైల్వే పార్ట్ ఆఫ్ ద రైల్వే ఓన్లీ అందులో ఆఫ్ ద రైల్వే ఉంటుంది. ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ MRVC ఇది కూడా అంతే. అక్కడ మన కలకత్తా లాగా ఇది ముంబై అనమాట. కదా పిపావ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా మనకి ఈ రైల్వే కార్పొరేషన్ ఎలా ఉంటుందంటే మన కంట్రీకి ప్లస్ బయట కంట్రీస్కి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన ప్రొడక్ట్స్ ఇది ఉంటుంది. తర్వాత RCIA రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి SNT డిపార్ట్మెంట్ ఉంది. టెలికమ్యూనికేషన్ మన రైల్వేలో చాలా స్ట్రాంగ్గా ఉంది. టెలికమ్యూనికేషన్ లేకపోతే మన ట్రైన్స్ రన్ చేయడం కష్టం అనమాట. సో ఈ కమ్యూనికేషన్ మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో మనకి రైల్వేకి కాకుండా బయటి వారికి కూడా మనము కొంచెం సర్వీస్ ఎక్స్టెండ్ చేయడానికి అంత కెపాసిటీ మనకు ఉంది. సో వీటిని బయటి వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఒక కార్పొరేషన్ పెట్టి రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. సో RCA మనము మనకు కావాల్సినవి కాకుండా వేరే వాళ్ళకి కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళకి మనం షేర్ చేస్తాం అన్నమాట. సో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ ఇది కూడా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. సో వీటికి సంబంధించిన వ్యవహారాలు తీసుకోవడం టెక్నికల్ సైడ్ ఎకనామిక్ సైడ్. తర్వాత రైల్ వికాస్ అథారిటీ. సో రైల్ డెవలప్మెంట్ కోసం RVN ఎక్కడైనా మనకి రైల్వేలోనే మన ఇండియన్ రైల్వేస్లోనే వర్క్ ఉంటే కొత్తగా లైన్ చేయాలన్నా, సిగ్నలింగ్ చేయాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా కూడా
వీళ్ళు చేస్తారు. రైల్వే వికాస్ టెక్నాలజీ వాళ్ళు దీంట్లో మనకి రైల్వే కోసం వచ్చేసింది. అలాగే బయట ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తాం. సో దీంట్లో ముఖ్యంగా ఏమంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఫుల్ ఫామ్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి రాయడానికి. ఓకే, తర్వాత వెళ్తే మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఒక ఆఫీసర్ని కానీ ఒక ఎంప్లాయీని కానీ మనం రైల్వేలో రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళ వర్కింగ్ పోస్ట్లో పెట్టడానికి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ ట్రైనింగ్ వాళ్ళకి రైల్వే గురించి ఏమైనా తెలియదు కాబట్టి రైల్వే గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని వర్కింగ్ పోస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మేము నిన్న అనుకున్నట్టుగా గ్రూప్ ఏ ఆఫీసర్లు త్రూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వస్తారు. యూనియన్ పబ్లిక్ కమిషన్ నుంచి త్రూ గ్రూప్ ఏ ఆఫీసర్లు వస్తారు. ఆ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వస్తారన్నమాట. కొంతమంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి వస్తారు కొన్ని డిపార్ట్మెంట్లకి. కొంతమంది ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి కొంతమంది వస్తారు. కొంతమంది ఆల్ ఇండియా మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి డాక్టర్ వస్తూ ఉంటారు. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళకి వచ్చేసి మన రైల్వే గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవి ఇన్స్టిట్యూట్ మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇండియా ఐఆర్ అంటాము. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇది వడోదరాలో ఉంటుంది. వడోదర అంటే బరోడా గుజరాత్లో ఉంటుంది. అక్కడ దాని ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లకి, పర్సనల్ డిపార్ట్మెంట్స్, స్టోర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి, మెడికల్ డిపార్ట్మెంట్కి జనరల్గా అక్కడ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలుస్తుంది అనమాట. ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ వాళ్ళకి అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ వాళ్ళకే ట్రైనింగ్. అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కూడా ఈ పర్సనల్, స్టోర్స్, మెడికల్ దీనికి సంబంధించిన విషయాల గురించి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నాయక్ తర్వాత ఇరిసెన్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డైరెక్ట్ ఆఫీసర్లు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవుతారో అలాంటి ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇరిసెన్ IRICEN ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అది పూణేలో ఉంటుంది అనమాట. సో దానికి ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉంటారు. అక్కడ ఆ విధంగా సెలెక్ట్ అయిన వచ్చిన ఆఫీసర్లకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సివిల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అనమాట. తర్వాత ఇరిసెట్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇరిసెట్ ఇది మన పక్కనే మన సికింద్రాబాద్లోనే తార్నాకలో ఉంది. ఇది కేవలం సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది ఉంటుంది అనమాట. సిగ్నల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, SNT ఆఫీసర్. ఇరికమ్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఇది కొత్తగా వచ్చింది మనకి. ఇది కూడా సికింద్రాబాద్లో ఉంది, మౌలాలీలో ఉంది. ఇక్కడ అకౌంట్ డిపార్ట్మెంట్ కి సెలెక్ట్ అయి వచ్చిన ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా నాట్ ఓన్లీ దట్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కూడా ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి, రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి కూడా వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇరిమి ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది జమల్పూర్లో ఉందన్నమాట. ఇది మెకానికల్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్ అక్కడ ఇస్తారన్నమాట. డైరెక్ట్గా రిక్రూట్ అయిన ఆఫీసర్లకి ఇరిమిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇరీన్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇరీన్ అంటారు అనమాట. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఇక్కడ ఈ ఇరీన్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయిన ఆఫీసర్లు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందంటే నాసిక్లో ఉంది, మహారాష్ట్ర నాసిక్లో ఉంది అనమాట. దానికి ఇన్ఛార్జ్ వచ్చేసి డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు. తర్వాత ఇరిటెల్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈ ట్రాఫిక్ ఆఫీసర్లు ఉంటారు కదా, కమర్షియల్ ఆపరేటింగ్ ఆఫీసర్, వాళ్ళకి స్పెషలైజ్డ్గా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లక్నోలో ఉంది ఇరిటెల్. ఈ లక్నోలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఆయా డిపార్ట్మెంట్ ఆఫీసర్లకే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కూడా అక్కడ వాళ్ళకి కాస్త ఫండమెంటల్ నాలెడ్జ్ ఇవ్వడానికి వాళ్ళకి కొన్ని కోర్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నింటి వచ్చేసి సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం అన్నమాట, CTIs అంటాం. తర్వాత జగ్జీవన్ రామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ లక్నో. సో ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ జగ్జీవన్ రామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ లక్నోలో ఉంది. అక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు. ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. ఇదే కాకుండా ఆఫీసర్లకే కాకుండా మనకి స్టాఫ్కి రుచి ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. జోనల్ రైల్వే ట్రైనింగ్ సెంటర్స్ అంటారు. జోనల్ రైల్వే ట్రైనింగ్ సెంటర్ జోనల్ రైల్వేలో ఉంటాయి అన్నమాట ట్రైనింగ్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి, ASMలకి, గార్డ్లకి, టికెట్ కలెక్టర్కి, కమర్షియల్ క్లాస్కి వీళ్ళ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తాం మనము? ZRPA అంటాం. జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, ZRPA అంటాం.
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్కి సంబంధించి అది మౌలాలీలో ఉంది. సిమిలర్లీ అదర్ రైల్వేస్లో కూడా ZRTS ఉంటాయి. అక్కడ ప్రిన్సిపాల్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళకి 8 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి 8 రోజులు ట్రైనింగ్, తర్వాత టికెట్ క్లర్క్కి 8 రోజులు ట్రైనింగ్, కంప్యూటర్ 8 రోజులు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఎండింగ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, రెగ్యులర్ పోస్టింగ్ కోసం. సో అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడే STC అంటాం అనమాట. ఇక్కడే మనకి రైల్వే డిగ్రీ కాలేజ్ పక్కన ఉంది STC. సో అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మెకానికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చేసి అక్కడ SSB, JSK, తర్వాత టెక్నీషియన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సిమిలర్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎవరి జోనల్ రైల్వేలో ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ డివిజన్ లెవెల్లో కూడా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. మోస్ట్లీ గ్రూప్ బి ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వడానికి డివిజన్స్లో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. తర్వాత టెక్నీషియన్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని బేసిక్ నాలెడ్జ్ కోసము BTCs అంటే బేసిక్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే BTC అంటే ఆ BTCs కూడా డివిజన్లో ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మన రైల్వేలో ఆఫీసర్లు కానీ కాక సూపర్వైజర్లు కానీ లేదంటే గ్రూప్ బి ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వేరే మినీ ట్రైనింగ్ సెంటర్స్ అన్నమాట. సో ఆ ట్రైనింగ్ సెంటర్స్ పీరియాడికల్గా ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత రెఫ్రెషర్ కోర్స్ కూడా ఉంటుంది. రెఫ్రెషర్ అంటే మనకి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనమాట. సో సర్వీస్కి వచ్చిన తర్వాత పనిచేసిన తర్వాత 4-5 years అంటే రెఫ్రెషర్ కోర్సు పంపిస్తారు. అది ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్. సో ఇక్కడ మరి రెఫ్రెష్ చేసుకుని మరి దీస్ ఎంప్లాయీస్ విల్ కమ్ బ్యాక్ టు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. మనకి రైల్వేలో ఎక్కువగా కొన్ని అబ్రివేషన్స్ వినపడుతూ ఉంటాయి. ఈ అబ్రివేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటి చూసుకొని వెళ్తామంటే కదా మనకి తెలుసుకుపోతున్నాం. SPV అనేది ఒకటి వస్తుంది అనమాట. SPV స్పెషల్ పర్పస్ వెహికల్. స్పెషల్ పర్పస్ వెహికల్ ఇది ఎక్కువగా మనము ఏ పర్పస్ కోసము ఆ వెహికల్ని మనం తీసుకున్నాము, దేనికోసము అనేది వెహికల్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అనే అబ్రివేషన్తో పిలుస్తాము. RLDA ఇంతకుముందు చెప్పుకున్నాం, రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ. DFC డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. DEMU డీజల్ అండ్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ అంటే డీజల్ అండ్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. అది డీజల్తో నడుస్తుంది, ఎలక్ట్రికల్ మీద కూడా నడుస్తుంది. అది లోకోమోటివ్ అనమాట. డీజల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. అది ఎలా ఉంటుందంటే ఒక ట్రైన్ అనమాట. ట్రైన్కి ఎలా ఉంటుందంటే మధ్యలో దానికి జనరేటర్ ఉంటుంది. సో ఈ డైరెక్షన్ కానీ ఆ డైరెక్షన్ కానీ బోత్ డైరెక్షన్ కూడా అది రన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ డెమో ట్రైన్స్ అంటాం. అది ఒక షార్ట్ డిస్టెన్స్ మాత్రమే డెమో ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ నడుపుతూ ఉంటాం. మెమో అని ఉంటుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. ఇది ఎలక్ట్రికల్ సంబంధించిన డెమో లాగానే ఇది కూడా ఎలక్ట్రికల్ సంబంధించిన ఈ వెహికల్. ఇది కూడా షార్ట్ డిస్టెన్సెస్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. తర్వాత EBR ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్. మన EBR అంటే ఎక్కువగా మనకి అకౌంట్ డిపార్ట్మెంట్లో బడ్జెట్ సెక్షన్లో ఇంపార్టెంట్ ఉంటుంది వర్డ్ ఎక్కువ కూడా. ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ అంటే బడ్జెట్కి మించి, బడ్జెట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ కావాలనుకుంటే ఎలా రిసోర్సెస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది EBR నుంచి మనము తీసుకోగలం అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది అనేసి. NTXR అని ఇంకో మాట ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు కూడా. న్యూట్రల్ ట్రైన్ ఎగ్జామినర్. న్యూట్రల్ ట్రైన్ ఎగ్జామినర్. ట్రైన్ ఎగ్జామ్కి CW చదువుతాం కదా మనకి క్యారేజ్ అని. న్యూట్రల్ ట్రైన్ ఎగ్జామినర్ అనేది కూడా ఒక వర్డ్ ఉంటుంది. ETPM ఈక్వేటెడ్ ట్రైన్ కిలోమీటర్స్. ఈక్వేటెడ్ ట్రైన్ కిలోమీటర్స్ ఇది ఒక రకమైన క్యాలిక్యులేషన్ అనమాట. ఎన్ని కిలోమీటర్స్ మనకి టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అనేది, ఎన్ని ట్రైన్స్ వాటి మీద నడుస్తాయి. సో ఒక ట్రైన్కి యావరేజ్ మీద ఎన్ని కిలోమీటర్లు ఆక్యుపై చేస్తుంది. ఇది నేను చెప్పాను కదా ట్రైన్ కెపాసిటీ అనేది దానికి రిలేటెడ్ అనమాట. సో మనకి ఇంత ఉంది, ఇంత ట్రాక్ ఉంది, ఇన్ని ట్రైన్స్ ఉన్నాయి అంటే మనకి ఒక ట్రైన్కి ఎంత ట్రాక్ అవసరం వస్తూ ఉంది అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. LV లాస్ట్ వెహికల్. మీరు నాకు జనరల్గా మీకు చూసాం గార్డు కోచ్ వెనకాల LV అనేది లాస్ట్ కంపార్ట్మెంట్కి LV అనే ఒక బోర్డు పెట్టింటారు అనమాట. సో దట్ ఈస్ రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద LV అని వైట్ సైడ్ మీద రాసి ఉంటారు. దట్ ఈస్ లాస్ట్ వెహికల్ అనమాట. RCI రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. HMR హైదరాబాద్ మెట్రో రైల్వే. IRSDO ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఇంకొక ఆర్గనైజేషన్. ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే మనకి స్టేషన్స్ ఉన్నాయి. కొన్ని స్టేషన్స్ని ఐడెంటిఫై చేసుకుని బడ్జెట్ అలాట్ చేసి దాన్ని డెవలప్ చేయడం వల్ల చూపెట్టు ప్లాట్ఫామ్స్ని మోడర్నైజ్ చేయడం, స్టేషన్ బిల్డింగ్ని మోడర్నైజ్ చేయడం, ప్లాట్ఫామ్ ఫెసిలిటీస్ని ఎక్కువగా చేయడం, ఇక్కడ
తర్వాత వెయిటింగ్ రూమ్స్, వాటర్, తర్వాత ఆల్ ఫెసిలిటీ ప్యాసింజర్కి ఏం కావాలో అవన్నీ మెయింటైన్ చేయడానికి కొన్ని స్టేషన్స్ ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ చేసుకునేసి వాటికి బడ్జెట్ అలాట్ చేసి ఆ విధంగా ఆ ట్రైన్ని ఆ స్టేషన్ని డెవలప్ చేయడం వచ్చేసి యూజ్ చేస్తాం అనమాట. స్టేషన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అథారిటీ. స్పాడ్ అనేది ఒక మాట ఇంట్లో ఉంటుంది, ఎస్పీఏ స్పాడ్ అనమాట. స్పాడ్ అంటే సిగ్నల్ పాసిబిలిటీ డైట్, అంటే ట్రైన్ సిగ్నల్ ని డేంజర్ ఆస్పెక్ట్ లో ఉండగా పాస్ కావడం. సో డేంజర్ సిగ్నల్ ఉన్నప్పుడు ట్రైన్ దాటిపోతుంది కదా సిగ్నల్. కొన్ని సందర్భాల్లో అది జరుగుతుంది అనమాట. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఆయన డేంజర్ సిగ్నల్ ఉన్నా కూడా ట్రైన్ ని డేంజర్ సిగ్నల్ దాటుకొని ముందుకు తీసుకుని వెళ్ళిపోవడానికి మనం స్పాడ్ అన్నాం. ఇలాంటి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా డ్రైవర్ మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది స్పాడ్ కేసెస్. తర్వాత ఓబిహెచ్ఎస్, ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్. సో మనకి కోచెస్ లో, ప్యాసింజర్ ట్రైన్ కోచెస్ లో క్లీన్ చేయడానికి నార్మల్గా ఇప్పుడు కూడా కోచ్ వచ్చిన తర్వాత దాన్ని డిపోకి తీసుకెళ్ళి అప్పుడు క్లీన్ చేస్తాం. అట్లా కాకుండా ఆన్ బోర్డ్, సో మన స్టేషన్స్ లో మనకి కాంట్రాక్టర్స్ ట్రైన్ రాగానే కొన్ని పెద్ద స్టేషన్స్ లో ఇమీడియట్ గా కొంతమంది వచ్చేసి ట్రైన్స్ ని, బాత్రూమ్స్ ని క్లీన్ చేసి వెళ్ళిపోతా ఉంటున్నాం. అయితే ఆన్ బోర్డ్ క్లీనింగ్, హౌస్ కీపింగ్ ఆన్ బోర్డ్, అది డిపోకి రావాల్సిన అవసరం లేదు, ప్లాట్ఫామ్ మీద క్లీనింగ్ జరుగుతుంది అనమాట. సమ్టైమ్స్ కొంతమంది స్టాఫ్, నేను రాజధాని ఎక్స్ప్రెస్ అవి చూశారంటే కొంతమంది ఈ హౌస్ కీపింగ్ స్టాఫ్ అన్నాం, వాళ్ళు అందులో ట్రావెల్ చేస్తారంటారు. పిరియాడికల్గా వచ్చేసి క్లీన్ చేస్తూ పోతూనే ఉంటుంది కంపార్ట్మెంట్. మన కోచ్లు వచ్చి క్లీన్ చేస్తూ పోతూనే ఉంటారు. ఇది ఆన్ బోర్డ్ క్లీనింగ్. ఇంజన్ ఆన్ లోడ్ అంటారు, ఈఓఎస్, ఇంజన్ ఆన్ లోడ్. సో ఇంజన్ ఆన్ లోడ్ అంటే ఇంజన్ సపరేట్ గా చేస్తే అది లైట్ ఇంజన్ అవుతుంది, దాన్ని ట్రైన్ కి అటాచ్ చేస్తే ఇంజన్ ఆన్ లోడ్ అవుతుంది. సో ఆ ఇంజన్ ఎంత లోడ్కి అటాచ్ చేశారు, ఈ ఇంజన్ అంటే ఈ లోకో ఎంత లోడ్ ని లాగాలి ఇప్పుడు అనేది అది చూపిస్తుంది ఇంజన్ ఆన్ లోడ్. సో లైట్ ఇంజన్ రన్ కావడానికి ఎక్కువగా మనకి ఫ్యూల్ కన్జంప్షన్ కాదు. అదే లోడ్ పెట్టుకుని లాగాలంటే ఎక్కువ ఫ్యూల్ కన్జంప్షన్ అవుతుంది. ఎంత లోడ్ పెంచుతామో అంత ఫ్యూల్ కన్జంప్షన్ చేస్తుంది అనమాట ఇంజన్ ఆన్ లోడ్. ఒకసారి ఇంజన్ కెపాసిటీ నుంచి మనం లోడ్ వేసామంటే ఇంజన్ దాన్ని లాగలేదు, బండిని లాగలేదు. సో ఇంజన్ ఆన్ లోడ్ కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ని అటాచ్ చేయడానికి ముందు ట్రైన్ కి ఇంజన్ ఆన్ లోడ్ ఎంత ఉంది అని చూసుకుంటాం. తర్వాత యూటీఎస్, అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ ఏమవుతుందంటే మనకి కొన్ని క్లియర్స్ ఉంటాయి అన్నమాట. స్టేషన్ పోతే మనం కౌంటర్ పై టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ లో మనం అమౌంట్ పే చేసేసి టికెట్ తీసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్ టికెట్ అన్నమాట. అలాగే కౌంటర్ లో కూడా కమర్షియల్ క్లాస్ దగ్గర ఇవి ఉంటాయి అన్నమాట. అన్రిజర్వ్డ్ టికెట్స్ మనం అన్నమాట. ఏం చేస్తారంటే ప్రింట్ అక్కడక్కడ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మనకి కార్డ్బోర్డ్ టికెట్స్ ఉండేది, ఇప్పుడు కార్డ్బోర్డ్ టికెట్స్ కాదు, మనకి ప్రింటర్తో ప్రింట్ చేసి తీసిచ్చే టికెట్స్ అన్నమాట. దాన్ని యూటీఎస్ సిస్టమ్ అంటారు. ఎన్టీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్. సో మనకి ఇప్పుడు మనకి చాలా మన ఇంట్లో కూర్చొని నేను ట్రావెల్ చేసిన ట్రైన్, ఏ ట్రైన్ ఎక్కడ ఉంది అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో ట్రైన్స్ రన్ అవుతున్నాయి, ప్యాసింజర్ ట్రైన్స్. ఏ ట్రైన్ ఎక్కడ ఉందండి మనం ఇంట్లో కూర్చొని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. అది నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉంటుంది. సితారా, ఇదే సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సితారా. ఈ సితారాని వచ్చేసి ఇప్పుడు మనం ఏంటంటే మనం మెర్జ్ చేయడం జరిగింది అనమాట సితారా. తర్వాత ఏఏసి, యాంటిసిపేటెడ్ యాన్యువల్ కన్సంప్షన్. ఏఏసి అనే వర్డ్ కూడా మనకు వస్తుంది. యాన్యువల్లీ ఎంత కన్సంప్షన్ చేస్తున్నాం ఏదైనా కాదు, యాంటిసిపేటెడ్ యాన్యువల్. ఐఓహెచ్, ఇంటర్మీడియట్ ఓవర్హాల్. సో ఓవర్హాలింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఒక పీరియాడికల్ గా ఒక కోచ్ అయినా కానీ లేకపోతే ఒక వ్యాగన్ అయినా కానీ లేకపోతే ఒక ఇంజన్ అని ఓవర్హాలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక పీరియాడికల్ గా ఆ టైంకి అది షెడ్కి వచ్చేది, అక్కడ ఓవర్హాలింగ్ జరగడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మధ్యలోనే ఈ ఓవర్హాలింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఓవర్హాలింగ్, ఐఓహెచ్. ఆర్సీసీ, రైల్వే కన్వెన్షన్ కమిటీ. ఇది ఒక కమిటీ అన్నమాట, కన్వెన్షన్ కమిటీ. తర్వాత ఎంఎంటిఎస్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇరిసెట్ ఆల్రెడీ చెప్పాను. డిజిఎస్ అండ్ డి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజబుల్స్. తర్వాత కాప్మో, కోలు, ఎన్ఆర్యూసిసి, నేషనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కౌన్సిల్ అని, కాంకార్, ఇవన్నీ మేము చూస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనకి సెంట్రలైజ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంకా వేరే సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన రైల్వేలో ఎక్కువగా మనము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన డేటా ఇక్కడ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి టోటల్ 754 స్టేషన్స్ ఆర్ దేర్. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ డైలీ వచ్చేసి 744 ట్రైన్స్ మనం రన్ చేస్తున్నాము. మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అందులో 275 ఉంది. ప్యాసింజర్ ట్రైన్స్ 248 నడుస్తున్నాము.
ఎంఎంటీఎస్ నుంచి మొత్తం 21 ట్రిప్స్ రన్ చేస్తున్నాము. ఇది ఎంఎంటీఎస్ కేవలం హైదరాబాద్ శ్రీనగర్ రన్ అవుతుంది. వర్క్షాప్స్ వచ్చేసి మనకి నాలాగూడ వర్క్షాప్ 3, తిరుపతి, నాయనపాడు. డీజిల్ లోకో సెట్స్ వచ్చేసి కాజీపేట, చిత్తూరు, గుంటకల్, మొలాలి, విజయవాడలో ఉన్నాయి. ఎలక్ట్రికల్ లోకో సెట్స్ సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడలో ఉంది. హాస్పిటల్స్ వచ్చేసి మనకి హాస్పిటల్స్ నాలాగూడలో వచ్చేసి జోనల్ హాస్పిటల్ ఉంటుంది. విజయవాడలో ఒక హాస్పిటల్ ఉంది మనకి. గుంటకల్ విజయంలో గుంటకల్ స్టేషన్ హాస్పిటల్ ఉంది. నాయనపాడు, నాందేడ్. టోటల్ మనకి ఈ హాస్పిటల్ కెపాసిటీని బెడ్ కెపాసిటీ మీద మనం లెక్క పెడుతుంది. సో 689 బెడ్స్ ఉన్నాయి టోటల్ మీద. సో అంతమంది పేషెంట్స్ ని మనం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అంతమంది పేషెంట్స్ ని మనం బెడ్ లో పెట్టి మనం ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. అది ఒక కెపాసిటీ. ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అబ్జర్వేషన్స్ మీరు చూసుకోవచ్చు. ప్రొడక్షన్ యూనిట్స్ కూడా మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనకి ప్రొడక్షన్ యూనిట్స్ అంటే ఇది. సో రైల్వే గురించి మనకి జనరల్ నాలెడ్జ్ అంటే ఇంకా తర్వాత మనకి రైల్వే బడ్జెట్ కూడా ఉంటుంది. మనం రైల్వే బడ్జెట్ కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ గురించి విత్ అవర్ ఇంట్రెస్ట్ సీదా రైల్వే బడ్జెట్ మనం చూసుకోవాల్సింది ఏమంటే మీ ఇంట్రెస్ట్ కొద్ది మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. రైల్వే బడ్జెట్ గురించి మనకి అర్నింగ్స్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, యాంటిసిపేటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత, యాంటిసిపేటెడ్ రెవెన్యూ ఎంత వస్తుంది. ఇవన్నీ మీకు ఈ టర్మ్స్ అన్ని మేము అందులో చూసుకోవచ్చు. తర్వాత ఎంత అమౌంట్ మనం దేనికి స్పెండ్ చేస్తున్నాం, ఫ్యూల్కి ఎంత స్పెండ్ చేస్తున్నాము, తర్వాత శాలరీస్ అలవెన్సెస్ ఇవ్వడానికి ఎంత స్పెండ్ చేస్తున్నాం, పెన్షన్ ఇవ్వడానికి ఎంత స్పెండ్ అవుతుంది, ఆ వేరియస్ అదర్ థింగ్స్ ఎంత స్పెండ్ అవుతుంది. రైల్వే బడ్జెట్ మనం చదవడం నేర్చుకోవాలి. చదవడం అర్థం చేసుకోవడం నేర్చుకుంటే మనకి రైల్వే గురించి ఓవరాల్గా ఊరికే తెలుస్తుంది అన్నమాట. మనం ఎప్పుడు మనకి ఎలా ఉంది పొజిషన్, వాట్ ఆర్ వేరియస్ డెవలప్మెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, కొత్త లైన్లు ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిఫికేషన్ ఎంత అవుతుంది. సో మీ డివిజన్ గురించి మీరు గ్యాస్ గురించి నేర్చుకున్నారంటే ఎందుకంటే ఇది జనరల్ నాలెడ్జ్ అన్నారు. జనరల్ నాలెడ్జ్ ఇంటానో చెప్పలేము. జనరల్ నాలెడ్జ్ ఏమన్నా కానీ అవుతారు, ఎంతనే ఉండొచ్చు. సో మీకు అందులో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మీరు మీ ఇంట్రెస్ట్ కొద్ది పుస్తకాలు పర్చేస్ చేసిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ అన్నమాట. మీరు ఓపెన్ చేసి మీ ఇంట్రెస్ట్ కొద్ది ఎవ్రీగా దాన్ని మీరు ఫాలో అవుతుంటాం మంచిది అన్నమాట. సో లైక్ దట్ యూ కెన్ ఇంప్రూవ్ దట్ నాలెడ్జ్. సో విత్ దిస్ అండ్ కంక్లూడింగ్ దిస్ సెషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఒకవేళ నాకు కూడా కొద్దిగా కరెక్ట్గా కాదు అనిపిస్తే, నాకు ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్గా లేకపోతే తర్వాత మీకు నేను షేర్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతవరకు విన్న సబ్జెక్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూపీఎస్ వస్తుంది. Sir, can I unmute all the participants, sir? అడగండి నాగేశ్వర గారు. Right, sir. Yeah, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్యాకల్టీని రిగార్డింగ్ సబ్జెక్ట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్సో. నాగరాజ్ సార్, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచి సబ్జెక్టు, మంచిగా అనిపించింది. అది మాకు ఎట్లా షేర్ చేస్తారు సార్? అది ఇప్పుడు మనకి నాగేశ్వరరావు సార్ మీకు ఇది మీ వాట్సాప్ నంబర్లకి ఇస్తాడు. నేను సితారా పోయి తీసుకోవచ్చా? నాగేశ్వరరావు సార్ కలిసి తీసుకోవచ్చా? కలిసి తీసుకోవచ్చండి. యూ కెన్ టేక్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ క్లాస్. క్లాస్ చాలా బాగుంది అంటున్నారు సార్. వండర్ఫుల్ క్లాస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ యామ్ వెరీ హ్యాపీ టు లిసన్ దిస్. నాగేశ్వరరావు సార్ నమస్కారం. ఎనీ డౌట్స్ సార్? ఏదన్నా ఉంటే సితారకు వచ్చి తీసుకుంటాం సార్ సబ్జెక్ట్స్. నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి. చాట్ బాక్స్ లో నా వాట్సాప్ నెంబర్ పెట్టాను, మీకు మెటీరియల్ షేర్ చేస్తాను. వాట్సాప్ మెటీరియల్స్ నేను అక్కడికి వచ్చి తీసుకున్నా సార్. తీసుకోండి, రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వచ్చి తీసుకోండి సార్. మెటీరియల్ వాట్సాప్ లో పెడుతున్నారా సార్? ప్లీజ్. కంప్లీట్ చేద్దామంటారా సార్? ఎనీ డౌట్స్? సార్ ఇక్కడ ఒక్క నిమిషం.
ఇక్కడ సార్ జనరల్ ఇప్పుడు మనం జనరల్ బ్రాంచ్ డిఆర్ఎం తర్వాత ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ఇండియన్ రైల్వే సార్ ఇక్కడ నుంచి ఆ చాప్టర్ లో కొన్ని లాస్ట్ కొన్ని అన్ని రాసి నేను దాదాపు అన్ని అటెంప్ట్ చేసినాను. కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి సార్. ఇది 1/4/2021 67956 1/4/2021 అదే స్పెషల్ పర్పస్ ఇక్కడ ఎందుకు సార్ ఇది ఇక్కడ కొన్ని మరి మాకు మెటీరియల్ ద్వారా అందుతాయి అంటారా, ఇస్తారా? మీరు ఇక్కడున్న స్లైడ్స్ అన్ని మీరు షేర్ చేసుకోండి నాగేశ్వరరావు గారిని అడిగేసి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాగేశ్వరరావు గారిని అడిగితే కన్నా ఆయన మీకు క్లారిఫై చేస్తారు, లేకపోతే నాకు తెలియజేస్తే నేను కూడా ట్రై చేస్తాను మీకు క్లారిఫై చేయడానికి. ఓకే సార్, ఓకే సార్. కమ్యూనికేషన్ పెట్టండి మీరు బికాజ్ ఇట్ వెరీ గుడ్ ఆ ప్రోగ్రామ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నాగేశ్వరరావు మీరు కమ్యూనికేషన్ పెట్టుకోండి. మీరు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు డోంట్ ఎడ్యుకేట్ బికాజ్ నాలెడ్జ్ కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ అనమాట. మీ డౌట్స్ అడగండి, మీరు ఇక్కడ నుంచి కూడా మీకు రిప్లైస్ వస్తాయి తప్పకుండా. ఇప్పుడు రైల్వే బోర్డు లో ఉన్న మెంబర్స్ నేమ్స్ ఏమన్నా చేంజ్ అయినాయా సార్? అవి ఉన్నాయా? అది చేంజ్ అయినాయి, దానికి నేను అప్డేట్ చేసి నేను ఇస్తాను, నేను నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంతకు ముందు చైర్మన్ విజయ్ కుమార్ సార్ ఉండే. అవునవును. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. అవి అన్ని షేర్ చేద్దాం, దొరుకుతుంది మనకి, ఏ తెలియదు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఈ స్లైడ్ లో పెట్టలేదు, ఇది పీరియాడికల్ గా మేము మీడియా స్లైడ్స్ చేస్తా ఉంటాం కాబట్టి ఈ పేరు మారుతూ ఉంటాయి. మేము దీన్ని అప్డేట్ చేసి ఇస్తామండి. ఓకే సార్. ఈ నేమ్స్ అప్డేట్ చేసి మెయిన్ గా జనరల్ మేనేజర్ పేరు, రైల్వే బోర్డ్ చైర్మన్, రైల్వే మినిస్టర్ పేర్లు అడుగుతారు, మిగతా వాళ్ళ పేర్లు అడగారు అనమాట. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఏదైనా మాకు అవసరం ఉంటే నాగేశ్వరరావు సార్ కలుస్తాం సార్. కలవండి ప్లీజ్ కలవండి, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Sir, thank you, sir. Thank you very much. With this, the training program is completed. All the best for all the aspirants. Have a nice day. Thank you, sir. Thank you very much. Thank you, sir.